జీవితంలో మామూలుగా అమ్మ పాత్ర గురించి కథలు, కవిత్వాలు, ఇంకా పుస్తకాలు ఎన్నెన్నో రాశారు. తెరపై మాత్రం అమ్మ పాత్రల్ని ఎంతమంది పోషించినా ఒకళ్ళిద్దరికి మాత్రం ఒక చాలా స్పష్టమైన విలక్షణమైన స్థానం దక్కింది. వారిలో మనందరికీ ఇష్టమైన అమ్మ ఎవరు అంటే సిల్వర్ స్క్రీన్ లెజెండ్ శ్రీమతి డబ్బింగ్ జానకి గారు. డబ్బింగ్ జానకి గారు అని పేరు ఉంటుందా అంటే ఆ పేరు ఎలా వచ్చింది? 65 సంవత్సరాల ప్రయాణంలో అన్ని భాషల్లో నటిస్తూ రాణిస్తూ ఒదిగిపోయి ప్రతి పాత్రలో మన ఇంటి మనిషి అని అనిపించుకునే స్థాయి ఎలా తెచ్చుకున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీకు సాదర నమస్కారాలు. అమ్మని మించి దైవం ఉన్నదా, పేద మధ్యతరగతి బ్రాహ్మణులలో అమ్మ ఎలా ఉంటుందో అలా ఉంటారు. అమ్మ ఒక మాసిపోయిన చీర, ఒక గ్లిజరిన్ బాటిల్ నన్ను చూడగానే. నాన్నగారు బుర్రకథలు చెప్పేవారు కొంత అని వినికిడి. నా జీవితంలో నాకు ఇష్టం లేని ఏదంటే 3, కానీ ఆ 3 నేను తప్పించుకోలేకపోయాను. అటువంటిది ఆ మిలిటరీ వాడే నా మొగుడు. మరి అయిష్టంగా సినిమాల్లోకి ఎలా వచ్చారు? బతకడం కోసం వచ్చాను అని చెప్పాలి. చెన్నై నేను మా వారు ఇద్దరం చిన్న వయసులోనే, మాది లవ్ మ్యారేజ్. ఏం చూసి నచ్చారమ్మా? మహామహులు అందరూ సరసన నటించారు మీరు. అవును. నేను హీరోయిన్ అవ్వాలని కానీ, ఇంకా నేను టాప్ మంచి ఫీమేల్ ఓరియంటెడ్ పాత్రలో నటించాలని ఎప్పుడు లేదా అమ్మ మీకు? బతకడానికి కావలసిన డబ్బులు మనకు వస్తే చాలు. మీరు డబ్బింగ్ చెప్పిన క్యారెక్టర్స్ అందరూ ర్యాంప్ క్యారెక్టర్స్ ఎక్కువ చెప్పాను. జయమాలిని, జ్యోతిలక్ష్మి. నార్మల్ సహజ రూపానికి భిన్నంగా వచ్చిన క్యారెక్టర్స్ ఉన్నాయా? గయ్యాళి క్యారెక్టర్ అసలు నా దీనికి చాలా భిన్నమైన క్యారెక్టర్. మీ అక్క చెల్లెలు ఎంతమంది అమ్మా? 14 మంది. ఆ 14 మందిలో మీరు తప్పిపోయి ఉంటారు. అందుకే మీ వారు మీకు దొరకంగానే చక్కగా వెళ్ళిపోయారు. నిజంగానే కదా అమ్మ? ఒక మాట అంటాను, ఇది తప్పైతే క్షమించండి. మీలో నాకు ఎక్కడో బహుశా మీకు కావలసినట్టే జీవితం జరిగిందా లేదా? ఆయన చనిపోయిన 5వ రోజున నేను ఇక్కడ షూటింగ్కి వచ్చాను హైదరాబాద్. కష్టం వచ్చిందా కాసేపు అలా కూర్చొని కళ్ళు మూసుకొని కాసేపు ప్రేయర్ చేసుకుంటాను. అబార్షన్ అయ్యి మంచం మీద ఉన్నాను. బాత్రూమ్ నుంచి మంచం వరకు బ్లీడింగ్. ఏ మగాడు ఎవడ చేస్తాడు? ఎప్పుడైనా బద్దకించి అలా పడుకుంటే చెళ్ళుని పాదం మీద ఇలా కొడతాడు. మీకు పునర్జన్మ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ తప్పకుండా మళ్ళీ అంటూ ఎక్కడో మీరు సార్ కలుసుకుంటారు తప్పకుండా. సిల్వర్ స్క్రీన్ లెజెండ్ శ్రీమతి డబ్బింగ్ జానకి గారు. డబ్బింగ్ జానకి గారు అని పేరు ఉంటుందా అంటే ఆ పేరు ఎలా వచ్చింది? 65 సంవత్సరాల ప్రయాణంలో అన్ని భాషల్లో నటిస్తూ రాణిస్తూ ఒదిగిపోయి ప్రతి పాత్రలో మన ఇంటి మనిషి అని అనిపించుకునే స్థాయి ఎలా తెచ్చుకున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీకు సాదర నమస్కారాలు. అమ్మని మించి దైవం ఉన్నదా అమ్మా? అమ్మ పాత్ర నిజంగా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ కదమ్మా? అవును, చాలా. మీ అమ్మగారి గురించి చెప్పండి అమ్మ ఫస్ట్. సాధారణ గృహిణి. మా అమ్మగారి గురించి చెప్పాలంటే చాలా మామూలు గృహిణి, కష్టజీవి. మేము దేవాంగలో నేత నేస్తే దానికి కావాల్సిన పనులన్నీ ఆవిడే ఎక్కువ చేసి నేత నేసేది, అన్నీ చేసేది. చాలా మామూలు గృహిణి. ఇంకా దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు అసలు. మామూలు గృహిణి అంతే, ఓకే, ఇల్లాలి అంతే. కానీ మీ అంటే కులవృత్తి, ఇంటి నేపథ్యం నుంచి మీరు చూస్తే, అంటే నాన్నగారు బుర్రకథలు చెప్పేవారు కొంత అని వినికిడి కాకుండా మీకు అసలు కళలతో, సాహిత్యంతో, భాషతో పరిచయం ఎలా మొదలైంది? నాకు మామూలుగా ఈ కళలతోటి పరిచయం అనేది అసలు నాకు తెలియదు. ఇందులోకి వస్తానని కూడా నాకు తెలియదు. నా జీవితంలో నాకు ఇష్టం లేని ఏదంటే 3, కానీ ఆ 3 నేను తప్పించుకోలేకపోయాను. 1 సినిమాల్లో వేషాలు వేయడం, 2 మిలిటరీ వాడిని పెళ్లి చేసుకోవడం, ఇంకోటి ఏదో అది మర్చిపోయాను. అది ఈ 3 కూడా నేను తప్పించుకోలేకపోయాను.
ఎందుకో తెలియదు మొదటి నుంచి సినిమాల్లో యాక్ట్ చేయాలంటే, అంటే అప్పట్లో ఆంధ్రాలో మామూలుగా ఈ పల్లెటూళ్ళలో రకరకాలుగా మాట్లాడుతుంటారు కదా. అవును, సినిమా వాళ్ళంటే ఒక చిన్న చూపు ఆ రోజుల నుంచే చీప్గా మాట్లాడడం ఎక్కువ అలవాటు మన వాళ్ళకి. దాంతో అవన్నీ చదువుకునే రోజుల నుంచి బుర్రలో ఎక్కి చిచ్చి మనం సినిమాల్లోకి అంతా వెళ్ళకూడదు అని అనుకున్నాను అప్పుడే. అలాగే మిలిటరీ వాళ్ళు ఏదో బుక్ చదివాను నేను. బుక్స్ ఎక్కువ చదివేదాన్ని అప్పట్లోనూ. మా గురువుగారు గోరు మల్లికార్జునరావు గారు, ఆయన బుక్ షాప్ ఉంది, అక్కడ కూర్చొని చాలా పుస్తకాలు చదువుకునేదాన్ని. దాంట్లో ఏదో ఒక రష్యన్ నవల ఏదో చదివాను. దాంట్లో మిలిటరీ వాళ్ళ గురించి చాలా చెడ్డగా ఉందన్నమాట. ఏమైనా సరే అసలు మిలిటరీ వాళ్ళు అంటే అంత అసహ్యం నాకు. అటువంటిది ఆ మిలిటరీ వాడే నా మొగుడయ్యాడు. అందువల్ల ఏది తప్పించుకోలేకపోయాను నేను. కానీ 5వ ఏట నుంచి మీరు నాటకాలు వేసేవారు కదమ్మా? 5వ ఏట కాదు కానీ 4th స్టాండర్డ్ చదివేటప్పటి నుంచి నాటకాలు. మా గురువుగారు, అదే ఆయన గోరు మల్లికార్జునరావు గారు, ఒకరోజు మా ఇంటికి వచ్చి ఒక బుక్ ఇచ్చి చదవమన్నారు. సరే ఏదో పాఠం చదివినట్టు గడగడ చదివేశా. చదివేస్తే పక్కన ఇంకొక ఆయన ఉంటే, వీళ్ళు ఇలాగే చదువుతారయ్యా, మనం ప్రాక్టీస్ ఇవ్వాలి వీళ్ళకి అని అన్నారు. ఏంటోలే అనుకున్నాను. అప్పటికి నాకు అర్థం కాలేదు. తర్వాత రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి డైలాగులు నెమ్మదిగా ప్రాక్టీస్ చేయించి బట్టి పట్టి ప్రాక్టీస్ ఇచ్చి, అందరూ అప్పుడు ఆ మగపిల్లలు ఎవరంటే 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ చదివే పిల్లలతోటి నేను అందులో హీరోయిన్. ఆ నాటకం పేరు రచయిత ఎవరో నాకు గుర్తులేదు కానీ అశాంతి. అశాంతితోటి స్టార్ట్ అయింది నా నట జీవితం. కానీ అందులో మంచి పేరు వచ్చింది, సక్సెస్ఫుల్ డ్రామా అది. ఇంకా అప్పటి నుంచి అక్కడ పల్లెటూళ్ళలో అటు చిన్న చిన్న డ్రామాలు వేయడం. ఈ పుస్తకాల అభిరుచి అంటే మీరు చాలా భాషలు మాట్లాడతారు కదా? చాలా భాషలు ఏం రాదు, కన్నడ మాట్లాడతాను ఎక్కువ. తమిళ్ చెన్నైలో ఉన్నాను కాబట్టి తమిళ్ ఎక్కువ మాట్లాడతాను. హిందీ కొంచెం అరకొరగా, పెద్దగా రాదు కానీ అర్థం అవుతుంది. అంటే పుస్తకాలు చదివే అలవాటు అన్నది ఆ రోజుల్లో ఆడపిల్లలకి అందులో అంత పరిచయం ఉండే విషయం కాదు కదా. అవును, అంటే ఎంతో అభిరుచి ఉంటే తప్ప. అవును, ఏదో వంటలు నేర్పించారు, కుట్లు అల్లికలు అంటే అది అర్థం చేసుకోవచ్చు. ఎలా వచ్చిందమ్మా మీకు? ఏమో తెలియదు, ఆ బుక్ స్టాల్లో ఉండడం వల్ల చదవడం అలవాటు అయిందో మరి ఏంటో నాకు తెలియదు. అలా కొంచెం కొంచెం చదువుకునేదాన్ని పుస్తకాలు అప్పట్లో. అలాగా నవల్స్ ఎక్కువ చదివేదాన్ని నేను. మన ఎద్దనపూడి గారి నవల్స్ కానీ, ఆవిడ ఇంకొక ఆవిడ ఎవరు, ఆవిడ నవల్స్, ఇవన్నీ చదువుకునేదాన్ని ఎక్కువ. అవి రావడం ఆలస్యం కొనేసుకునేదాన్ని. రెంట్కి తీసుకోవడం అన్నీ కాదు, కొని పెట్టుకునేదాన్ని ఇంట్లో. కొని పెట్టేసుకొని చదువుకునేదాన్ని బాగా. అక్కడే అలవాటైంది. మా గురుగారు బుక్ షాపులోనే నాకు పుస్తకాలు చదవడం బాగా అలవాటైంది. అక్కడే కూర్చొని చదివేదాన్ని ఎక్కువ పుస్తకాలు. మరి ఇష్టంగా సినిమాల్లోకి ఎలా వచ్చారు? అంటే వచ్చాము అంటే టైం అంతే, దాన్ని ఎలాగ వచ్చారు అనడానికి సమాధానం లేదు. ఎందుకంటే 1000కి పైగా సినిమాలు, ఇంత లాంగ్ కెరియర్ ఉండే వాళ్ళు ఎవరూ లేరు మన ఇండస్ట్రీలో. అంటే లాంగ్ కెరియర్ అంటే ఇండస్ట్రీకి వచ్చేళ్ళని కాదు, ఇంకా ఆన్ గోయింగ్ కెరియర్ 65 ఏళ్ళు. బతకడం కోసం వచ్చాను అని చెప్పాలి. చెన్నై, నేను మా వారు ఇద్దరం చిన్న వయసులోనే, మాది లవ్ మ్యారేజ్, చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకొని అక్కడి నుంచి చెన్నై వచ్చేసాను నేను. మా ఆయన అప్పటికి ఆయన మిలిటరీలో ఉన్నారు. చెన్నై వచ్చేసాం. చెన్నై వచ్చి అమింజ్కర్లో వాళ్ళ మేనమా వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం మేము. ఒకరోజు ఏదో బస్సులో వెళుతుంటే మేము ఇద్దరం ఏదో మాట్లాడుకుంటుంటే పక్కన ఒక ఆయన, మీరు తెలుగు వాళ్ళ అని అడిగారు. అవునండి తెలుగు వాళ్ళమే. ఆయన శర్మ గారని అసోసియేట్ డైరెక్టర్ అంట. మీరు వేస్తారా అంటే, మా ఆవిడ డ్రామాలు అవి వేస్తూ ఉంటారని మా ఆయన చెప్పారు. అయితే రేపు ఏవిఎం స్టూడియోకి రండి అని చెప్పి ఏవిఎం స్టూడియోకి తీసుకొని వెళ్ళి మేకప్ అది వేయించి ఫోటోలు అవి తీసి అందులో భూకైలాసు దాంట్లో వేషం వేస్తానన్నమాట నేను అప్పుడు. అది అలాగా బతకడం కోసం ఇది నేను ఒక జాబులాగా తీసుకున్నాను తప్ప ఇందులో పైకి రావాలనో లేకపోతే ఏదో చేయాలనో మాత్రం నాకు కాదు. ఇది ఒక జాబ్ అంతే, నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకుని వచ్చారు అంతే. అదే నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నాకు డబ్బులు కావాలి, ఎవరిని మా వాళ్ళ మీద ఆధారపడకూడదు. నేను కానీ మా ఆయన కానీ ఎవరో, మీ ఇద్దరం ఉన్నాం, మాకు పిల్లలు, మా సంసారం అంతే. వేరు వేరు కులాలు కదమ్మా మీ ఇద్దరు? అవును, ఆయన క్రిస్టియన్, నేను హిందూ. అది ఇంట్లో వాళ్ళు ఆమోదించక మీరిద్దరు అవును జీవితం మీరు జీవితానికి మీ మీద నమ్మకం కలిగించుకోవాల్సిన పరిస్థితులు ఆ రోజు. అవును, మరి ఎలా అమ్మా హార్మోని వాయించేవారట కదా? అవును, ఒక డ్రామాకి వచ్చి హార్మోని వాయించడానికి వచ్చారు. ఏం చూసి నచ్చారమ్మా? ఏం చెప్తాం,
మీరు ఇప్పుడే ఇంత చక్కగా ఉన్నారంటే అప్పుడు మంచి చాలా అందంగా ఉండి ఉంటారు. ఇప్పుడే ఇంత బాగున్నారు. అది కాదు, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మా మనవరాలు, మా పెద్ద మనవరాలు లవ్ మ్యారేజ్. ఆ అబ్బాయి వచ్చాడు మా ఇంటికి. ఆ అబ్బాయి ఇది చాలా బాగుంటుంది, జ్యోతిక ఎలాగ ఉంటుంది కొంచెం నా మనవరాలు, మంచి పుష్టిగా కళ్ళు గిళ్ళు బాగుంటాయి, అందంగా ఉంటుంది అది. ఈ అబ్బాయి చూస్తే క్రిస్టియన్, కొంచెం చదువుకున్నాడు కానీ బాగా చదువుకున్నాడు, MBA చదివాడు, ఏదో చేస్తున్నాడు, కొంచెం రంగు తక్కువ, కొంచెం ఇదిగా ఉన్నాడు. ఇద్దరు చూసి ఆ అబ్బాయి మా ఇంటికి వచ్చి మా వాళ్ళందరితోటి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉన్నాడు నాని అని అడిగింది. నాకు నచ్చలేదమ్మా అన్నాను. మా మనవరాలు అడిగితే నచ్చలేదన్న అంటే వెంటనే నా చిన్న మనవరాలు అంత ఉంది అప్పుడు నా చేయి పట్టుకొని గబగబా లాక్కొని వెళ్ళింది వాళ్ళ తాతను నేను ఉన్న ఫోటో దగ్గరికి. నువ్వు తాతను ఎందుకు చేసుకున్నావు నాని? తాత ఎలా ఉన్నాడు, నువ్వెలా ఉన్నావు? ఇలా అలా ఉండిపోయాను కాసేపు. నేను ఆ క్వశ్చన్ అది వేస్తుందని నేను అనుకోలేదు. ఆ ఫోటో దగ్గరికి తీసుకెళ్ళి, నువ్వెందుకు నాని తాతను చేసుకున్నావు? తాత నల్లగా లేడా, నువ్వు తెల్లగా లేవా, నువ్వెందుకు చేసుకున్నావు? ఏ అక్క చేసుకుంటే తప్పేంటి అని అడిగింది నన్ను. అబ్బో. ఓకే అమ్మ, ఇష్టమైనప్పుడు మనం ఏం చేస్తాం, హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. కానీ ధైర్యవంతమైన డెసిషన్ ఆ రోజుల్లో. అవును, మీరు అంత అవును, అంత కులాంతర వివాహం, మతాంతర వివాహం కూడా కదా ఆ విధంగా చేసుకుని. అంటే కానీ ఏంటమ్మా మీకు ఆ నమ్మకం అంత ఏమనాలి, ఇంకొక విధమైన ఏమో తెలియదు ఎందుకు వచ్చిందో ఆ ధైర్యం. అది మరి వచ్చేసాను అంతే. ఆయన చేయబట్టుకొని చెన్నై వచ్చేసాను అంతే. మిలిటరీలో ఉండేవారు కదా సార్? అవును, మిలిటరీలో. ఏం చేసేవారమ్మా మిలిటరీలో? ఏమో తెలియదు. మిలిటరీలో ఉండేవారు. ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు ఈ బ్యాక్ ఏదో దెబ్బ తగిలింది, కొంచెం రోజులు సెలవులకి ఇంట్లోనే ఉండేవారు. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి తీసుకొని వెళ్ళేవాళ్ళు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి 3 months అక్కడ ఉండేవారు. చైనా వార్ టైంలో అక్కడే ఉన్నాడు ఆయన. అమ్మో, అప్పుడు గుండె పీకేసి ఉంటుంది మీకు. చైనా వార్ టైంలో మిలిటరీలో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ రావటం అలాగన్నమాట. ఇంకా తర్వాత ఇంకా ఇబ్బంది అయిపోతుంది పిల్లలతోటి. ఆయన మిలిటరీకి వెళ్ళి ఇక్కడ ఈ పిల్లల్ని, చిన్నపిల్లలు, వీళ్ళని ఏం చేయాలో తెలియక మా అత్తగారు వచ్చి తోడుగా ఉండేవారు. ఆవిడకి మరి ఇంట్లో ఇల్లు సంసారం వదిలిపెట్టి రావాలంటే ఆవిడ కష్టం. ఇంకప్పుడు ఏం చేయాలని మిలిటరీ నుంచి ఆయన్ని రప్పించాలంటే పుండ్రేకాక్షయ్య గారిని అడిగా. పుండ్రేకాక్షయ్య గారిని అడిగితే ఆయన ఒక డాక్టర్ని పిలిపించి ఒక సర్టిఫికేట్, మిలిటరీకి అన్ఫిట్ అని ఒక సర్టిఫికేట్ పుట్టించి వాళ్ళకి పంపించి మొత్తానికి వాళ్ళు రిలీవ్ చేసేసారు. ఇంకా అప్పటి నుంచి మ్యూజిక్, హార్మోని అవన్నీ చేసి. బాగా పాడతారమ్మా? మీరు పాడతారుగా? లేదు, నేను అప్పట్లో పాడేదాన్ని కానీ ఇప్పుడు అసలు పాడలేదు. అప్పుడు స్టేజ్ మీద చచ్చినట్టు పాడాలి, మన ఓన్ వాయిస్తోనే పాడాలి. అప్పుడు పద్యాలు పాడినప్పుడు? అవును, డ్రామాలు అన్నీ కూడా మనం పాడాల్సిందే. ప్లేబ్యాక్ అంతా లేదు అప్పుడు. నాకు ప్లేబ్యాక్ అనేది ఎప్పుడంటే పద్మనాభం గారి నాటకాలు, నాగభూషణం గారి రక్త కన్నీరు నాటకాలు, పద్మనాభం గారి శాంతినివాసం నాటకాలు అప్పుడే తెలుసు నాకు. ఓహో, ప్లేబ్యాక్ పాడతారు కోసం అనుకొని. అంతవరకు తెలియదు నాకు అసలు. మహామహులు అందరూ సరసన నటించారు మీరు? అవును, నటించారు అందరూ. అంటే 1000 సినిమాల పైన మీ అన్ని భాషల్లో అంత దిగ్గజాలతో నటించి మీకంటూ మీరు ఎప్పుడూ ఒక ఆశయం పెట్టుకోలేదా, నేను ఈ క్యారెక్టర్స్ ఆర్టిస్ట్గా కాదు, నేను హీరోయిన్ అవ్వాలని కానీ, ఇంకా నేను టాప్ మంచి ఫీమేల్ ఓరియంటెడ్ పాత్రలో నటించాలని ఎప్పుడు లేదా అమ్మ మీకు? లేదు, అదే చెప్తున్నాను కదా, నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే బ్రతకాలి, బతకడానికి కావలసిన డబ్బులు మనకు వస్తే చాలు, అంతే. అంతకు మించి నేను ఎప్పుడూ ఆశపడలేదు. ఈ రోజుకి నాకు ఆశ లేదు. ఇప్పుడు నా తోటి వచ్చిన వాళ్ళందరూ కూడా టాపులో ఉన్నా కూడా వాళ్ళని చూసి బాధపడ్డము, అసూయపడ్డము అనేది అసలు నాకు రానే రాదు. ఓకే, బాగున్నారు అంతవరకు అదే అనుకుంటాను నేను. నాకు కావాల్సింది 10 రూపాయలు వచ్చినప్పుడు 10 రూపాయలు నా కుటుంబానికి పెట్టుకున్నాను, 100 రూపాయలు వచ్చినా 100 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను, 1000 రూపాయలు వచ్చినా ఖర్చు పెట్టుకున్నాను. నేను తిని ఇంకా మా అత్తగారు వాళ్ళకి హెల్ప్ చేయడం ఇవన్నీ చేసేదాన్ని. అంటే అది విధి వింతే ఏమనాలో తెలియదు కానీ మీకు వచ్చిన పాత్రలు కూడా కొంచెం పేద మధ్యతరగతి అలాంటి, ఇన్ఫ్యాక్ట్ అనకూడదు కానీ పేద మధ్యతరగతి బ్రాహ్మణ ఇళ్లలో అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉంటారు అమ్మ అంటారు.
చాలా మంది అందులో విశ్వనాథ్ గారి సినిమాల్లో చూసినప్పుడు అప్పుడు ఉండేది కదా ఒక ట్రెండ్, అవును. ఎక్కువ విశ్వనాథ్ గారి సినిమాల్లో అంటే బ్రాహ్మలు వస్తారు నటిస్తారని, అవును. అలాంటి ఒక దీనిలో ఇమేజ్లో ఒదిగిపోయారు మీరు. అవును. ఒక మాసిపోయిన చీర, ఒక గ్లిజరిన్ బాటిల్ నన్ను చూడగానే. ఇప్పుడు బయట ఎంత గ్లామరస్గా ఎంత చక్కగా ఉన్నారమ్మా మీరు. ఇన్నేళ్ల మీ ఆరోగ్య రహస్యం ఇప్పుడు ఏంటంటారు? మానసికమైన తృప్తమా నేను ఒకటి చెప్తాను. అదే ముందు నుంచి నేను చెప్పేది ఏంటంటే, మనకి తృప్తి వచ్చిన దాంట్లో, ఉన్న దాంట్లో హ్యాపీగా ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవడం, అతి ఆశలకు పోకుండా మనకున్నదా మన పరిధిలోనే మనం జీవించడం, అదొక్కటే నేను అనుకుంటాను. పిల్లల్ని చదివించుకోవడం దగ్గర నుంచి వాళ్ళ జాబులు కానీ వాళ్ళ ఇది కానీ, నా ఇల్లు నా సంసారం ఒక గిరి గీసుకుంటాను నేను, ఆ గిరిలోనే ఉంటాను, దాటి బయటికి వెళ్ళను నేను. షూటింగ్ అయిపోయిందా, ఇంటికి వచ్చానా, నా ఇల్లు నా సంసారం, పొద్దున్నే వంట చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేదాన్ని. అవును, మీరే కదా వంట. అవును, అలా చేసుకొని వచ్చి ఆ తృప్తి అనేది మనిషికి ఉంటే ఎప్పుడూ హెల్తీగా ఉంటారు. అసలు డబ్బింగ్ జానకి గారుగా మీరు మారారు కదా, మీ అసలు పేరేంటమ్మా? జానకే. జానకే అంటే డబ్బింగ్ అనేది తర్వాత మీరు మీకు వచ్చిన డబ్బింగ్లు చెప్తున్నాను అంటే, జానకులు ముగ్గురు ఉన్నారు కదమ్మా. సౌకర్ జానక్ గారు ఉన్నారు, శంకర జానక్ గారు ఉన్నారు. జానకి అనగానే ఏ జానకి అని అడుగుతున్నారు. అప్పుడు ఇంకా అప్పుడు ప్రెస్ కదా, మీడియా అవి లేవు కదా. అవును అవును. అడిగితే అప్పుడు డబ్బింగ్ జానకి అని మన ఈయన పద్మనాభం గారు చెప్పారు, డబ్బింగ్ జానకి అని. అలా చాలాసార్లు పోట్లాడాను ప్రెస్ వాళ్ళతోటి. మీరు అస్తమాను డబ్బింగ్ జానకి, జగ్గయ్య గారు డబ్బింగ్ చెప్తున్నారు, డబ్బింగ్ జగ్గయ్య గారిని ఎందుకు వేయరు, లేకపోతే ఇంకొక డబ్బింగ్ చెప్తున్నారు వాళ్ళని ఎందుకు వేయరు, నన్ను మాత్రం అంటే, అప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఒకటే, ముగ్గురు జానకులు ఉన్నారు కదమ్మా, అందువల్ల రాయాల్సి వచ్చింది. మీరు డబ్బింగ్ చెప్పిన క్యారెక్టర్స్ అందరూ ఎవరెవరమ్మా? అంటే పెద్ద పెద్ద హీరోయిన్లు అందరికీ చెప్పుంటారు మీరు. శ్రీప్రియకి చెప్పాను ఎక్కువ, శ్రీప్రియ. వ్యాంప్ క్యారెక్టర్స్ ఎక్కువ చెప్పాను, జయమాలిని, జ్యోతిలక్ష్మి, వీళ్ళందరికీ బాగా చెప్పాను. హీరోయిన్ పద్మప్రియ, వీళ్ళందరికీ చెప్పాను. భారతి అప్పట్లో ఉండేవాళ్ళకి. ఏమన్నా ఇబ్బంది పడ్డారా? మీరు అయిష్టంగా ఇండస్ట్రీకి వచ్చారు, మీరు అందంగా ఉంటారు, పొందిగ్గా చక్కగా మీరు అడ్జస్ట్ అయ్యి అలా వెళ్ళిపోతున్న టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉండుంటాయి కదా ఇండస్ట్రీలో ఎవరు? నేను ఒకటే చెప్తానమ్మా, మనం ఉండే పద్ధతిలో ఉంటే ఎవ్వరు మన దగ్గరికి రారు, మన జోలికి రారు. అది నేను ఒకటే, అదే ఒకటే నా. అంటే మరి ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ పద్ధతిగా ఉండలేక నాకు తెలిసి తెలియక వాళ్ళు ఎలా తెలుస్తుంది చెప్పండి. నా వరకు చెప్పాలంటే, నేను ఉండేది ఇప్పుడు ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళానా, షూటింగ్కి వెళ్ళాను, వేషం వేసుకున్నాను, ప్యాకప్ చెప్పారు, వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి నా కారులో కూడా వెళ్ళాను, వాళ్ళ బండిలోనే వచ్చి ఇంట్లో దిగుతాను, అంతవరకే. ఇంకా బయట ఏం జరుగుతుందని ఎక్కువ మాట్లాడను, ఎక్స్ట్రాలు మాట్లాడను, ఎవరితోటి ఎక్కువ మాట్లాడను, నా పద్ధతిలో నేను ఉంటాను. అందువల్ల నేను ఉండగలిగానేమో అని అనుకుంటాను తప్ప, ఎక్కువ ఎవరితోటి మాట్లాడు, ఎవరన్నా వచ్చి పలకరిస్తే ఆలో అంటే అవునండి అంతే అంతే. మళ్ళీ నాకు భయం అనమాట, గొడవలో పడతామేమో, ఏమైనా పొరపాటు మాటలు దొరుకుతాయేమో అనేది ఇప్పటికీ భయమే నాకు. అందువల్ల నేను ఎక్కువ ఎవరితోటి కాంటాక్ట్ పెట్టుకోను నేను. హలో అంటే హలో, అది ఎప్పటికే కూడా ఇప్పుడు కాదు, ఇంకో 10 ఏళ్ళ తర్వాత మీరు కనపడినా సరే, అమ్మ ఎలా ఉన్నారు అంతే. మన మధ్య ఇంకేం గొడవలు జరగవు కదా. గొడవలు ఉండవు. అలాని మీరు ఎక్కువ దోస్తీ కూడా ఎవరితో లేదా? లేను, ఎవరితోటి లేను. ఆ తరం హీరోయిన్లతో ఎవరితోటి. మరి ఎలా అమ్మా, మరి మీ కాలక్షేపం ఎలా? ఇది మీకు ఒక మనసు అంటూ ఉంటుంది కదా. అంటే కాలక్షేపం అనేది నా ఇల్లే నాకు కాలక్షేపం, నా పిల్లలే నా సర్వస్వం. నా ఇంటికి రావడం, వంటలు చేసుకోవడం, ఆ పిల్లలకు పెట్టుకోవడం, వాళ్ళ చదువులు, వాళ్ళ స్కూల్ పంపించుకోవడం, ఇంతే. ఇది చెప్పని ఒక జాబు లాగా చేసుకున్నాను నేను సినిమా ప్రపంచాన్ని. కాబట్టి మీకు అలాగే ఉండిపోయింది. అలాగే ఉండిపోయాను నేను. మరి మీ వారు మీ పాత్రలు చూసి హర్షించేవారా, నవ్వేవారా, సంతోషించేవారా? ఆయన సంతోషించేవారు, ఎప్పుడూ కూడా సపోర్ట్గా ఉండేవాడు. ఇంట్లో కూడా నాకు హెల్ప్ చేస్తూనే ఉండేవారు ఆయన. నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు గబుక్కుని పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం కానీ, పంపించడం కానీ, వాళ్ళని రెడీ చేయడం కానీ, ఒకవేళ సాయంత్రం ఇంటికి వస్తే ఈ వంట చేస్తే, అదేంటి పొద్దున్న చేసి వెళ్ళాను కదా నేను. అప్పుడంతా ఏంటంటే 7 to 1, 2 to 9 కాల్ షీట్లు. 7కి తెల్లవారుజాము 4 గంటలకి వెళ్ళిపోవడం, అలాగా. ఈ ఉండేనా కదా అంటే, పాపమే వాళ్ళు వచ్చారే ఇద్దరు, ఆకలి అన్నారు, ఉన్నది పెట్టేశాను, మనమే కదా రా ఈ చారాన్ని వేసుకొని తిందాం అనేవాడు. అలాంటివన్నీ చేసేవాడు ఆయన. చాలా గొప్ప విశేషం. అంటే
అలాంటి జీవిత భాగస్వామి ఆ తరంలో దొరకడం అనేది పెట్టేవారు. అందరికీ పెట్టడం అనేది ఆయనకి బాగా అలవాటు. అదే అలవాటు నా పిల్లలకు కూడా వచ్చింది, వాళ్ళ పిల్లలకు కూడా వచ్చింది. ఇతరులకి హెల్ప్ చేసే ఇది మాత్రం నా పిల్లలకే కాదు వాళ్ళ పిల్లలకు కూడా వచ్చింది. అదొక సంతోషిస్తాను నేను. ఎలా అమ్మా నాని అని పిలుస్తారు కదా పిల్లలు, హిందీ ఎలా వచ్చింది నాని అని? ఏమో తెలియదు వాళ్ళు ఎందుకు పిలిచారు. అంతకుముందు నానమ్మ నానమ్మ అనేవాళ్ళు, ఆ తర్వాత నాని నాని అని అంటున్నారు. ఆ నాని అనేది ఇప్పుడు మీరు చెప్తే తప్ప నాకు తెలియలేదు అది హిందీ భాష అని. ఓ నాని అంటే మరి యాక్చువల్లీ అమ్మమ్మ, కానీ నానమ్మని వాళ్ళు నాని అని పిలుస్తారు. షార్ట్ ఫామ్ పెట్టుకున్నారేమో ముద్దుగా. ఏమో మరి ఇంత ముద్దుగా ఉంటే మరి నానమ్మ అంటారు కదా. నాని నాని అని పిలుస్తారు. ఇప్పుడు మీరంటే అది హిందీ భాష అనేది నాకు తెలియదు. ఇప్పుడు నాని నాని ఓకే సరే అని ఊరుకున్నాను నేను. అందరూ అదే పిలుస్తారు నాని నాని అని. అమ్మ ఆ రోజుల్లో మీరు ఇతర భాషలు నేర్చుకోవడానికి తావు ఎక్కడ ఉండింది? మెడ్రాస్ వెళ్ళారు కాబట్టి తమిళ్ నేర్చుకున్నారు, మరి కన్నడ అవన్నీ ఎలా వచ్చాయి మీకు? అంటే కన్నడ సినిమా చేశాను నేను. కన్నడ సినిమా చేయడంలో అక్కడ చుట్టూ ఉండే ఆర్టిస్టులు వాళ్ళు కాస్త చెప్పేవాళ్ళు. పండ్రిబాయమ్మ గారి కన్నడ డ్రామాలు వేశాను. ఎక్కువ థియేటర్ ఎక్స్పీరియన్స్, రేడియో ఎక్స్పీరియన్స్ బాగా. కన్నడ డ్రామాలు వేశాను. కూడా ఉండే ఆర్టిస్టులు కన్నడ బాగా నేర్పేవాళ్ళు. వాళ్ళు ఒక్క సినిమాతోటే మొత్తం నా డబ్బింగ్ నేనే చెప్పుకునే స్థాయికి ఎదిగాను నేను. కన్నడ చాలా గొప్ప విషయం. అవును, అలాగా కన్నడ వచ్చింది బాగాను. రాజ్ కుమార్ గారి మిస్సెస్ పార్వతమ్మ గారు వీళ్ళందరూ కూడా బాగా హెల్ప్ చేసేవాళ్ళు. కన్నడ పండ్రిబాయమ్మ గారు వీళ్ళందరూ కూడా ఆవిడతో డ్రామాలు ఎక్కువ వేశాను, కన్నడ డ్రామాలు. అప్పుడే నాకు కన్నడ బాగా వచ్చింది. డ్రామాలు వేయడం వల్ల కన్నడ భాష మీద మంచి పట్టు వచ్చింది. నా మట్టుకు నేను బాగా మాట్లాడు. ఇవాళకి మన వాళ్ళందరూ వచ్చి సెట్లో కనపడుతుంటే వాళ్ళతో నేను కన్నడలోనే మాట్లాడతాను. தமிழ் பேச ரொம்ப ஃப்ளூயண்டா தெரியும் உங்களுக்கு? ரொம்ப நல்லா தெரியும். చెన్నైలో ఇరుకుతునాల ఐ థింక్ మీకు చాలా మంచి పట్టు వచ్చేసింది భాష మీద. మీ ఊరి వాళ్ళు మళ్ళీ ఊరికి వెళ్తూ వస్తుండేవారా? తర్వాత మీ ఇంట్లో పుట్టింటి వాళ్ళతో కట్ ఆఫ్ అయిపోయిందా కంప్లీట్? లేదు అయ్యి వస్తూ పోతూ ఉంటాను. లాస్ట్ వరకు మా నాన్న అందరినీ మేము చూసుకున్నాం. కానీ ఎందుకమ్మా మరి అలా వెళ్ళిపోయారు మరి వాళ్ళని వదిలేసి? అంటే అప్పుడు అది ఎలా చెప్తాం, ఆ ఏజ్ అది, ఆ ఏజ్లో అలాగా ఆలోచనలు అలా వచ్చాయి. వాళ్ళు వద్దండవు, మరి వెళ్ళాలి అని అనుకోవడం, వెళ్ళిపోవడం అంతే. వాళ్ళు వద్దని ఎందుకు అన్నారు? వద్దంటే కులాంతరం. అప్పటికి వాళ్ళు కేసు కూడా పెట్టారు నా మీద. ఏంటది, మా వాళ్ళు మైనార్టీ తీరలేదని, పైన 16 ఏళ్ల వయసు మైనార్టీ తీరలేదని మా వాళ్ళు. ఆ తర్వాత మా ఆయన తరపు వాళ్ళేమో అక్కడ వాళ్ళ ఇంట్లో ఎవరో డాక్టర్ ఉంటే వాళ్ళు సర్టిఫై చేసి లేదు ఈ అమ్మాయికి మైనార్టీ తీరిందని వాళ్ళు పెట్టి పెద్ద గొడవలు అయ్యాయి. ఆ తర్వాత నేను మా ఆయన చెన్నై వచ్చేసిన తర్వాత మా వాళ్ళకి ఎక్కువ కావాల్సిన ఆయన అయిపోయాడు. అది విన్నాను, చాలా కథల్లో అవుతుంటుంది. నిజంగా అయిందనమాట మీకైతే అది. అయితే మీరు ఈ సినిమా ప్రయాణం కొనసాగిస్తూ మధ్యలో ఈ సినిమాల రెమ్యూనరేషన్స్, వ్యావహారిక విషయాలు ఉంటాయి కదా, అలాగే ఎంత దాచాలి, అడ్వాన్స్ ఇచ్చారు రిమైనింగ్ పేమెంట్ రాలేదు, ఇట్లాంటివన్నీ మీరే ఫాలోఅప్ చేసుకునేవారా? సార్ ఉండేవారా? లేదు, నేను ఆయన అసలేమీ తెలియదు. ఆయన ఒక్కటే నెలాఖరు వస్తే చాలు, ఏమే నెలాఖరు వచ్చేస్తుంది, 20వ తారీఖు వచ్చేసింది, 25 వచ్చేసింది అంటే ఫస్ట్కి ఇవన్నీ కట్టాలి అనేది అదొకటే ఆయనకి. రానివ్వండి చూద్దాంలే, వస్తాయి కదా డబ్బులు, వాళ్ళు ఇవ్వాలి కదా వీళ్ళు ఇవ్వాలి కదా అని అవి తీసుకొని ఇస్తే ఆ కట్టాల్సిన అన్నీ కట్టేసి, కరెంటు బిల్లు అని అదని ఇదని అన్నీ కట్టేసి ప్రశాంతంగా కూర్చునేవాడు ఆయన. ఆ నెలకి సరిపడా అన్నీ కట్టేసి ఇంట్లో కావాల్సిన సరుకులను తెచ్చేస్తే హ్యాపీ. ఇంకా ఇందులోనే కలుగు చేసుకునేవాడు కాదు మా ఆయన. మీరు ఎప్పుడు అనుకోలేదమ్మా ఎందుకు నాకు ఇంత కష్టమైన జీవితం అవసరమా అని? అనుకోలేదు, అది కష్టం అని నేను అనుకోలేదు ఎప్పుడూను. ఎంత జాబ్ అయితే మాత్రం ఇల్లు మొత్తం ఇప్పుడు ఆడపిల్లలకి సహజంగా ఉంటాయి కదమ్మా. ఇప్పుడు ఈ తరమైనా ఆ తరమైనా భర్త రావాలి, ఏంటి ఇంటికి తీసుకొచ్చి కొత్త చీర మల్లెపూలు ఇవ్వాలి, మంచిగా సినిమాకి తీసుకెళ్ళాలి, ఏంటి నేను ఇంటి పట్టు నుండి అన్నీ చూసుకోవాలి. మీరు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళి పొద్దున్నే కాల్ షీట్లు పని చేయడాలు, ఎండలో నలిగిపోవడాలు, ఇవన్నీ బాధ అనిపించలే? లేదు, ఎప్పుడు నాకు అది చెప్తున్నాను, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అది. అసలు ఆలోచన ఎప్పుడు నాకు రాలేదు ఇంతవరకు. ఇప్పుడు మీరు చెప్తుంటే ఓహో ఇవన్నీ వచ్చాయేమో, నాకు అసలు ఆలోచన కూడా రాలేదు. ఎంతసేపు చెప్తున్నాను కదా, నా ఇల్లు, నా సంసారం, నా పిల్లలు, బయటికి వెళ్ళి
డబ్బింగ్ చెప్పుకోవడం, గ్రూప్ డాన్సులు చేశాను, డబ్బింగ్లు చెప్పుకున్నాను. గ్రూప్ డాన్సులు చేస్తారా? గ్రూప్ డాన్సులు కూడా చేశాను. ఏమేమి డాన్స్ అమ్మా? సాంగ్స్, సినిమాల్లో గ్రూప్ డాన్సులు. ఈ గ్రూప్లు అన్నీ చేస్తుంటారు కదా, హీరో హీరోయిన్ చేస్తే వెనకాల గ్రూప్ డాన్సర్స్. మీకు డాన్స్ నేర్చుకున్నారు అయితే అంతకుముందు? చిన్న సత్యం గారి దగ్గర నేర్చుకున్నాను నేను. ఓ, సత్యం గారి దగ్గర. ఓహో, దుర్గాదేవి గారు తెలుసా మీకు అక్కడ? తెలుసు. క్లాసులు చెప్పే దుర్గాదేవి, పాడే దుర్గాదేవి గారు. నాకు ఆవిడ మా పెద్దమ్మ, సొంత పెద్దమ్మ. అమ్మ, మీకు చాలా మంది ఉన్నారు చెన్నైలో. చెన్నై మా వాళ్ళందరూ ఉన్నారు. అదే క్లాసులు అంటే అక్కడ సత్యం గారి సీనియర్ డిసైపుల్ ఆవిడ. మీరు అక్కడ నేర్చుకున్నారమ్మా అయితే? సత్యం గారు వచ్చి ఒక డ్రామాకి మా ఇంటికి వచ్చి సాంగ్ కంపోజ్ చేసి వెళ్ళేవారు ఆయన. చెప్పుకుంటే ఇది చిన్న సత్యం గారు అది చిన్న హట్టు. నేను మా ఆయన అప్పుడు ఇంకా మాకు పిల్లలు కలగలేదు. ఆ హట్టుకు వచ్చి డాన్స్ నేర్పించి వెళ్ళేవాడు ఆయన సత్యం గారు. అంతా అప్పటి నుంచి తెలుసు మీకైతే. ఎంతవరకు నేర్చుకున్నారమ్మా కూచిపూడి? జతుల కొంతవరకు నేర్చుకున్నాను, తర్వాత మానేసి ఇంకా ఈ డ్రామాలు అవి ఎక్కువ డ్రామాలు తిరిగేదాన్ని. నాగభూషణం గారి రక్తకన్నీరు నాటకాలు ఎక్కువ వేశాను. ఏమన్నా డైలాగ్ గుర్తుందమ్మా మీకు? ఏడ్చే డైలాగ్ కానీ పవర్ఫుల్ డైలాగులు కానీ వచ్చినప్పుడు ఎలా మీరు ఎలా అది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. అది యాక్ట్ చేస్తున్నప్పుడు మనం అనుకోక్కర్లేదు, దాని అంతటా అదే ఆ లోపల నుంచి ఆ ఏడుపు అది వచ్చేస్తుంది, ఆ ఎమోషన్. దాన్ని మనం ఫీల్ అయ్యి చెప్తే చాలు వచ్చేస్తుంది, కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అది స్టేజ్ అనగానే ఇంకా వేరే దారి ఉండదు కదా. సినిమా అన్నా కొంచెం గ్లెజర్ని పెట్టుకుంటాం, స్టేజ్ మీద పెట్టుకోవడానికి ఏమి ఉండదు. అవును, డైరెక్ట్గా ఏడవలసిందే. అమ్మ క్యారెక్టర్, వదిన క్యారెక్టర్ వేశారు, ఇంకా అన్ని క్యారెక్టర్ రోల్స్లో మీరు కనిపించారు. ఏదైనా మీ నార్మల్ సహజ రూపానికి భిన్నంగా వచ్చిన క్యారెక్టర్స్ ఉన్నాయా? మాకు తెలియనివి, అంటే ఈ సినిమాల్లో అన్నీ తెలిసి ఉండవు కాబట్టి. రామాయణంలో పిడకల వేట అనుకుంటాను, గయ్యాళి క్యారెక్టర్. అసలు దీనికి చాలా భిన్నమైన క్యారెక్టర్. అత్తగారు కోడల్ని హింస పెట్టడం అనేది అసలు నాకు తెలియదు అది. కానీ ఆ క్యారెక్టర్ బాగా రాజాచంద్ర గారు డైరెక్టర్. మిమ్మల్ని ఎలా ఎంచుకున్నారో ఆ క్యారెక్టర్కి? ఏమో మరి తెలియదు, ఎందుకు ఎంచుకున్నారో తెలియదు. నేను హేమసుందర్ గారు ఆ క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉండేదన్నమాట. కోడల్ని హింస పెట్టడం. కే విజయ అమ్మాయి కోడల క్యారెక్టర్. అప్పుడు దాంట్లో చివరికి నానా హింసలు పెట్టి బిడ్డని కని ఇంటికి వస్తే కూడా ఏదో తిట్టాను, ఏదో చేస్తాను నేను. అప్పుడు భర్త అడుగుతాడు, ఎందుకే నువ్వు ఇలాగా చేస్తున్నావు అని అంటే అప్పుడు చెప్పుద్దన్నమాట. కాదండి, చిన్నప్పటి నుంచి వాడు ఏం కావాల్సి వచ్చినా అమ్మ నాకు తలదువ్వు, అమ్మ నాకు నీళ్లు పోయి, అమ్మ నాకు అన్నం పెట్టు ఇలాగంటా ఉండేవాడు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు రా నాకు నీళ్ళు పోయి, నాకు వీపు తవ్వు, లేకపోతే నాకు సోపు ఇయ్యి, నాకు టవల్ ఇయ్యని అడుగుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడ్డాను నా కొడుకు కోసం, ఇప్పుడు నన్ను మర్చిపోయి పెళ్ళం మీద ఆధారపడుతున్నాడు ఎక్కువ. మరి నాకు ఎలా ఉంటుంది చెప్పండి అని అంటే అప్పుడు భర్త క్యారెక్టర్ చెప్తాడనమాట, నువ్వు అలాగెందుకు ఆలోచిస్తావు, నువ్వు ఇప్పుడు నీకు రెస్ట్ ఇవ్వాలి అని నీ కొడుకు ఆలోచిస్తున్నాడని నువ్వు ఎందుకు అనుకో. ఇన్ని సంవత్సరాలు నా కోసం మా అమ్మ కష్టపడింది, ఇకైనా మా అమ్మ సుఖంగా ఉండని, హ్యాపీగా ఉండని అని నీ కొడుకు ఆలోచిస్తున్నాడని నువ్వెందుకు అనుకోవు. నీ ఆలోచన ధోరణే తప్పది. అప్పటి నుంచి రియలైజ్ అయ్యి మారుతుంది అనమాట అత్తగారు. అదొక భిన్నమైన క్యారెక్టర్. అయితే మంచిగా అయ్యాడే కానీ, అంటే మీరేమి అంత చెడ్డ క్యారెక్టర్ ఏం కాదు. ముందంతా కొంచెం చెడు, తర్వాత మంచిగా అయిపోయే క్యారెక్టర్. అలాగా మీరు రాజసంగా ఉండే పౌరాణికాలు, ఫోక్లోర్స్ అట్లాంటివి వచ్చాయి మీకు అవకాశాలు? లేదు, అన్ని సాంఘికాలు ఎక్కువ. చాలా కష్టం అనిపించిన క్యారెక్టర్ ఏంటమ్మా? ఎందుకంటే మేము చూసిన కొన్ని సినిమాల్లో గుర్తుండిపోయిన కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడే లోపు మీకు చాలా ఛాలెంజ్ అనిపించిన క్యారెక్టర్ ఏది? తమిళ్లో ఉన్నాయి, తెలుగు కన్నా నాకు ఎక్కువ తమిళ్లో కొంచెం ఛాలెంజ్డ్గా ఉండే క్యారెక్టర్స్. ఎవరికి అమ్మగా వేశారు అప్పుడు? ఇప్పుడు సత్యరాజ్ గారికి మదర్ క్యారెక్టర్ ఒకటి వేసాను, రజనీ గారికి ఒకటి వేసాను. రజనీ గారికి వేశారా? రజనీ గారితో 3 సినిమాలు చేశాను మదర్ క్యారెక్టర్. ఎలా ఉండేవారమ్మా మీతో రజనీ గారు? చాలా బాగుండేవారు ఆయన కానీ కమల్ గారు కానీ అందరూ కూడా చాలా చక్కగా ఉండేవారు. కమల్ గారిది అయితే ఇంకా అసలు గోల్డెన్ ఫిల్మ్, అది మర్చిపోలేదు ఎవరు కూడా. ఆ సీన్ అలా ఇప్పటికీ వంటింటి సీన్, ఆ సీన్ ఎలా జరిగినప్పుడు. అది విశ్వనాథ్ గారితో ఎన్ని సినిమాలు వర్క్ చేశారు మీరు? ఒక 18 సినిమాలు చేశారు. 18 సినిమాలు. అది మరి న్యాచురలీ అందుకనే అంత ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్లో మిమ్మల్ని చూసి అలవాటైంది. సో కానీ సాగర సంగమంలో మాత్రం అది గోల్డెన్ ఇది.
మీ దగ్గు కానీ మీ నేత చీర కప్పుకున్న తీరు అంతా ఎంత సహజంగా ఉంది. అక్కడ విశ్వనాథ్ గారు అందరికీ చెప్పించేవారట, మీకు కూడా చెప్పారా? చెప్తారు. కొన్ని పద్ధతులు ఆయన్ని చూసే నేను నేర్చుకున్నాను, కట్టు బొట్టు అంతా కూడా. ఇప్పటికీ నేను అదే ఫాలో అవుతాను. అన్యాచురల్గా ఎక్కడ ఉండను నేను. మామూలు బయటకు వెళ్ళేటప్పుడు కానీ రెడీ అవ్వడం కానీ ఏది పద్ధతిగానే ఉంటాను తప్ప ఇదిగా ఉండను నేను. అక్కడి నుంచి వచ్చిన అలవాట్లు అవన్నీ నేను. జంధ్యాల గారు వీళ్ళందరితోటి పనిచేయడం వల్ల ఏమిటంటే ఒక పద్ధతి, ఒక ఇంట్లో ఉండే ఒక ఆవిడ, ఒక మిడిల్ క్లాస్ లేడీ ఎలా ఉంటుందో మధ్యతరగతి కుటుంబంలో అలాగే అలవాటు అయిపోయింది నాకు. మరి ఇన్ని 1000 సినిమాలు చేశారు కదమ్మా, ఇంతమంది మహామహులతో నటించారు. పొదుపు చేసుకోవడం, దాచుకోవడం ఇవన్నీ అలవాటైందా? అసలు మొత్తం వచ్చినంత ధారాళంగా పిల్లలకి కుటుంబానికి ఖర్చు పెట్టడమేనా? లేదమ్మా, అది మాత్రం నాకు రాలేదు. దాచుకోవడం, జాగ్రత్త పడడం అనేది లేదు. కాకపోతే ఏదో దేవుడు ఇచ్చినంత వరకు ఒక ఇల్లు కట్టుకున్నాను చెన్నైలో. తిరగడానికి ఏదో కారు ఉంది. పిల్లలు హ్యాపీగా వాళ్ళ జాబులు, వాళ్ళ పిల్లల కన్నా వాళ్ళ పిల్లలు ఇంకా బాగున్నారు, మా పిల్లల కన్నా వాళ్ళ పిల్లలు ఇంకా బాగున్నారు. అందరూ హ్యాపీగా ఉన్నాం. చెప్తున్నాను కదా, నాకు ఆస్తులు లేవు, అప్పులు లేవు. ఇవి హాయిగా ఉంటాయి. అప్పులు లేకపోతే హాయిగా నిద్రపడుతుంది. అవును, ఒక్క పైసా, సింగిల్ పైసా అప్పు లేదు, ఆస్తులు లేవు. ఉన్నంత వరకు ఏదో వచ్చిందా, నా కుటుంబానికి హెల్ప్ చేసుకున్నానా. ఇప్పటికీ కూడా ఇక్కడ నేను ఉండి, ఎందుకంటే పిల్లల మీద ఎవరి మీద మనం ఆధారపడకుండా నా మెడిసిన్స్ వరకు నేను సంపాదించుకుంటే చాలు అనే దానితోటే తప్ప వాళ్ళందరూ ఎందుకు నువ్వు అక్కడ ఉంటావు, నువ్వు వచ్చే అని గోలనమాట. ఎందుకమ్మా మీకు ఉండడం, అంటే బంధాలు అలా అలా ఉంటేనే ముద్దుగా అందంగా ఉంటాయి అనిపిస్తుందా మీకు? అవును, ఎందుకంటే మనం ఇంకా ఇప్పుడు మూల కూర్చొని అలా కూర్చుంటే కూర్చోలేం. నేను అసలు కూర్చోలేను. మామూలుగా ఇంట్లో రూమ్లో ఉన్నా కూడా అది తీసి ఇది తీసి అది సర్దుతూనే ఉంటాను అనమాట. ఎప్పుడు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటే నా రూమ్ సర్దుకుంటున్నాను అంటాను. ఎప్పుడు చూడు రూమ్ సర్దుతూనే ఉంటావా అంటారు మా ఇంట్లోంచి. అలాగే అది అలవాటు అయిపోయింది. అందువల్ల గమ్ముని ఇంట్లో కూర్చోలేను. 4 రోజులు ఇంట్లో సైలెంట్గా కూర్చుంటే అస్సలు కూర్చోలేను, ఏదో పని చేసుకోవాలి. అందుకని సరే మనం ప్రయత్నం చేయకుండా మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి వర్క్. ఇంకా అలాంటప్పుడు చేసుకోవడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతమంది ఖాళీగా కూర్చొని పోసుకోవాలి కవర్లు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు కదా. అది లేదు. హ్యాపీగా మనం కష్టపడుతున్నాం, పని చేసుకుంటున్నాను, నా ఫుడ్ నేను తింటున్నాను, నా ఇంట్లో నేను ఉంటున్నాను, ఎవరి మీద ఆధారపడలేదు. అదొక తృప్తి నాకు. పని చేసుకుంటున్నాం, భగవంతుడు శక్తి ఇచ్చాడు, పని చేయడానికి శక్తి ఇచ్చాడు, అదంతే. అమ్మ ఒక మాట అంటాను, ఇది తప్పైతే క్షమించండి. మీలో నాకు ఎక్కడో బహుశా మీకు కావలసినట్టే జీవితం జరిగిందా లేదా అనే ఒక చిన్న ప్రతి వాళ్ళకు ఉంటుంది కదమ్మా, ఒక అవలోకనం చేసుకుంటే ఒక కష్టపడ్డ బాధ కనిపిస్తుంటుందమ్మా. ఎప్పుడు చూసినా అనిపిస్తుంది. మీ రెసిపీ రీల్స్లో చూశాను. అంటే అంత సిన్సియర్గా మీరు జీవితానికి కమిట్ అయిపోయి అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఒక్క క్షణమైనా ఆగి ఆలోచించారా నాకేం కావాలని? ఆలోచించలేదు అసలు, నాకు ఆలోచనే రాలేదు. అది ఎవరో నమ్మినా నమ్మకపోయినా కానీ నాకు అసలు ఆలోచన అనేది రాలేదు. ఇలాగ నేను కష్టపడ్డానా, నేను ఇలా చేశానా అనేది లేదు. అంటే ఎవరి కోసం, నా కోసమే కదా కష్టపడుతున్నాను, నా ఇంటి కోసం కదా కష్టపడుతున్నాను అనే ఆలోచన తప్ప ఇంకొకటి నాకు తెలియదు అసలు. ఇది చాలా అంటే ఎంత తృప్తి పొందారంటే మీరు, ఎంత పొద్దు నుంచి ఎన్నేళ్ళు అసలు నెలకు ఎన్ని రోజులు వెళ్ళేవారు షూటింగ్స్కి? ఒక కనీసం 20-30 రోజులు ఉండేదా? అవతల సినిమాలు లేకపోతే డ్రామాలకి పరుగులు పెట్టేదాన్ని, నేను డ్రామాలకు వెళ్ళేదాన్ని, డ్రామాల నుంచి ఇంటికి వచ్చేదాన్ని. ఇంట్లో ఉంటే ఇల్లు, నా సంసారం, నా ఇదే, నా పిల్లలు, అంతవరకే. బయటికి వెళ్ళానా అక్కడ షూటింగ్లు అవి అంతే తప్ప ఈ కష్టపడుతున్నానా, ఎందుకు ఈ కష్టం అనేది ఆలోచన రాలేదు. అది వస్తే ఏమన్నా అలా ఉండేదేమో, నాకు ఆలోచనే రాలేదు అసలు ఇంతవరకు. ఇది ఉన్నంతవరకు హ్యాపీగా ఓకే, మన పిల్లలు బాగున్నారు, నా ఇల్లు బాగుంది, నా సంసారం బాగుంది, ఓకే అనుకునేదాన్ని. ఏదన్నా ఉందా మన చేతనైతే నలుగురు పెట్టాలి. ఇప్పటికీ ఏదన్నా ఎవరైనా హెల్ప్ అడిగితే చదువుకునే పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటాను. అంత గొప్ప మనసు మీది. అంటే గొప్పతనం కోసం అని కాదమ్మా, కానీ సహజంగా అలా ఉండడం అన్నది చాలా కష్టం. ఎవరికి వాళ్ళే చూసుకునే రోజులు ఇవి. పండగలు ఎలా ఉండేవమ్మా ఇంట్లో అప్పుడు? అంటే కులాంతర వివాహం కాబట్టి ఎలా అన్ని పండుగలు? ఇంకా క్రిస్టియన్
ఇంట్లో అందరూ క్రిస్టియన్ అందరూ మొత్తం మా పిల్లలు మా వాళ్ళ మ్యారేజెస్ అన్నీ కూడా క్రిస్టియన్ పద్ధతిలోనే జరిగాయి. మీ పెళ్లి కూడా అలాగే జరిగిందా? మా పెళ్లి కూడా అలాగే జరిగింది. మరి మీరు క్రీస్తు నమ్ముతారా ఇప్పుడు? నమ్ముతారు. మీకేమన్నా అయ్యాయమ్మా ఎక్స్పీరియన్సెస్ ఇలాగా? ఉన్నాయి చాలా. ఎందుకంటే ఇలాంటివి కులాంతర వివాహాలు ముఖ్యంగా ఇలా మతం మార్చుకుంటే కనుక అది చాలా ఎక్స్పీరియన్సెస్ అవుతాయని చెప్తూ ఉంటారు. మీకేమయ్యాయమ్మా ఎక్స్పీరియన్సెస్? మీకు అభ్యంతరం లేకపోతే? లేదు, నా ఎక్స్పీరియన్స్ అనేది చెడుగా ఏమీ నాకు జరగలేదు. అదే మంచిగానే అడుగుతున్నా. ప్రతిదీ కూడా నేను జీసస్ నమ్ముతాను. నేను ఏదైనా ఒక పని చేయాలి అంటే 2 నిమిషాలు అలా కళ్ళు మూసుకొని ఇది నాకు నువ్వు చెయ్యి అంతే, అదే అడుగుతాను. అది డెఫినెట్గా జరుగుతుంది. నాకు అది తప్పకుండా నాకు ఆ పని జరుగుద్ది. ఏంటి నేను ఇలా ఉన్నాను, ఖాళీగా ఉన్నాను, నాకు వర్క్ రాలేదేంటి, నే వర్క్ ఇవ్వవా, ఇలా అడుగుతాను నేను ప్రేయర్ చేసుకునేటప్పుడు. ఆ రోజు సాయంత్రానికి ఏదో ఫోన్ వస్తుంది. ఇలా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి నాకు. అందువల్ల జీసస్ నేను బాగా నమ్ముతాను. సో అయితే ఎక్కువ క్రిస్టియన్ పండుగలు ఇంట్లో క్రిస్మస్, ఈస్టరు అన్నీ అవే. చర్చికి వెళ్ళాలని ఉండేవా? అవును, సండే వెళ్తాం మేము చర్చ్కి. ఇక్కడ కూడా వెళ్తాను, ఎర్రగడ్డ చర్చికి వెళ్తాను. ఇక్కడ ఎక్కడుందో నాకు తెలియదు కానీ ఎర్రగడ్డ చర్చి మాత్రం తెలుసు. సండే షూటింగ్ లేకపోతే నేను వెళ్ళేసి కాసేపు కూర్చొని ప్రేయర్ చేసుకొని వచ్చేస్తాను. మీ అక్క చెల్లెలు ఎంతమంది అమ్మా? అక్క చెల్లెలు అన్నదమ్ములు చాలా మంది ఉన్నారు, 14 మంది. అందరూ 14 మందా? అవును. మీ అమ్మగారికి జోహార్లు. అవును, నిజంగా అసలు ఎంత ఓపిక. కడుపులో బిడ్డ చంకలో బిడ్డ ఉండేవాళ్ళు కదా. ఎంతమంది పిల్లలు, మీకు ఎంత ఆస్తి అని అడిగేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. మీకు ఎంతమంది పిల్లలు అని అడిగేవాళ్ళు. అదే చాలా గొప్ప అన్నమాట. నేను 9వ దాన్ని. అందరూ చనిపోయారు. ఇంకా మిగిలింది ఎవరంటే 4 అక్క చెల్లెళ్ళు మిగిలాం. అందరూ హ్యాపీగానే ఉన్నారు, బాగానే ఉన్నారు. 14 మంది అమ్మా. అవును. అప్పుడు అంటే ఒకలా చూసుకుంటే యాక్చువల్లీ ఆ 14 మందిలో మీరు తప్పిపోయి ఉంటారు. అందుకే మీ వారు మీకు దొరకంగానే చక్కగా వెళ్ళిపోయారు. నిజంగానే కదా. ఎంత గొప్ప జీవితం అంటే. అప్పట్లో మా ఇళ్లలో అందరికీ అంతమంది పిల్లలే, 12 మంది 13 మంది ఇలాగా ఇంతమంది ఉండేవాళ్ళు పిల్లలు. మీకమ్మా? నాకు ఇద్దరు అబ్బాయిలు. అంటే 2 అబ్బాయిలు, అమ్మాయి పెంచుకున్నాను చిన్నప్పటి నుంచి. అది పెంచుకున్నారమ్మా? ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి. చాలా అందమైన జీవితం. అంటే ఆర్డినరీనెస్ అంటారు, అంటే సాధారణ జీవితంలోనే గొప్ప విషయాలు అంటారే, అలా సాగింది మీ లైఫ్. మీరు ఎక్కడో ఏదో నడిపించింది శక్తి మిమ్మల్ని. లేకపోతే 15 ఏళ్ళకి వెళ్ళిపోవడం ఏంటి ఇంట్లోంచి, మళ్ళీ సినిమాలు నమ్ముకుని వద్దనుకున్న సినిమాలను ఒప్పుకుని చేయడం అది ఇది. మీరేమన్నా ఫలానా క్యారెక్టర్ నేను చేయను అని రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉంటుంటాయి కదా? లేదు, కాకపోతే ఒకటి ఈవీవి గారిది జంబలకడ పంప మాత్రం కొంచెం భయపడ్డాను. చెయ్యను అని చెప్పలేదు, అంత పెద్ద డైరెక్టర్ దగ్గర నేను చెయ్యను అని చెప్పలేదు. కానీ నా సందేహం చెప్పాను, సార్ నేను అన్నీ మరి మిడిల్ క్లాసు వైఫ్ క్యారెక్టర్ మంచి మదరస్సుగా వేస్తున్నాను కదా, ఇలా అంటే నేను చెప్తున్నాను కదా నువ్వు వెయ్యి అని ఆయన హలో బ్రదర్లో కూడా అన్నపూర్ణ గారిని మొత్తం కుక్క పిల్లిచ్చి భలే చేయించారు ఆయన. అదే అంటే కొత్తతనంలో అది మంచి పేరు వచ్చింది నాకు. ఆ జంబలకడ పంపకి మంచి పేరు వచ్చింది. అవును. ఇతర అమ్మలు ఉంటారు కదమ్మా, అమ్మ క్యారెక్టర్స్, ఇలాంటి క్యారెక్టర్స్ వేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైనా అంటే ఎక్కువ క్యారెక్టర్లు వీళ్ళు వేస్తున్నారు వాళ్ళు వేస్తున్నారు ఇవన్నీ ఉండేవా అసలు ఇండస్ట్రీలో? ఉంటాయి. అదే చెప్తున్నాను, నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఇంకొకళ్ళని చూసి బాధపడ్డము, ఇంకొకళ్ళని చూసి అసూయపడ్డము అనేది అసలు చిన్నప్పటి నుంచి లేదు నాకు. అది అసలు ఆలోచన కూడా నాకు రాదు. నా దగ్గర ఎంత ఉంది, నా సంసారం ఎంత ఉంది అంతవరకే తప్ప అయ్యో నన్ను దాటి ఆవిడ వెళ్ళిపోతుంది, పెద్ద పెద్ద వేషాలు వేసుకుంటుంది అన్న ఆలోచన నాకు అసలు ఎప్పుడు రానే రాదు. ఆ థాట్ అసలు ఎప్పుడు నా బ్రెయిన్కి రాదు. అసలు నేను ఆలోచించను. నేను ఈరోజు గడిచిపోయింది, ఈరోజు గడిచింది, రేపటి గురించి భగవంతుడా నువ్వే ఉన్నావు అనుకుంటాను అంతే. అంటే ఎక్కువ గడవడం గడవకపోవడం దగ్గరే ఉండిపోయింది మీ ఆలోచన. అంతే అంతే. ఇల్లు గడవాలి, అంతే, బాధ్యతలు తీరాలి అంతవరకే, అంతే. అంతకు మించి ఏం ఆలోచించలేదు ఎప్పుడు కూడా. కోరికలు అసలు ఇల్లు కొనుక్కుందామనో కార్లు కొనుక్కుందామనో స్థలాలు అలా స్థలాలే కొనుక్కోవాలని ఆలోచన ఉండుంటే అసలు చెన్నైలో సగం చెన్నై కొనుక్కుని ఉండేదాన్ని నేను. అంత డబ్బులు వచ్చాయమ్మా? బాగా సంపాదించారు. అవును, అలాగ ఉండేదాన్ని. అప్పుడంతా తక్కువే కదా. నాకు తెలిసి కిలో మాంసం 2 రూపాయలు. మరి అప్పుడు కూడా తినడానికి
తిండి లేక మా పెద్దబాబు పుట్టిన తర్వాత అవస్థలో పడుతుంటే మా ఆయన ఫ్రెండు జోసఫ్ అని, ఆయన డ్రైవరు, కారు డ్రైవరు, ఆ, లలిత శివజ్యోతి కంపెనీలో. వాళ్ళిద్దరూ పరిచయం అయ్యి, ఎక్కడ అంటే మాది రామచంద్రపురం, మాది పెద్దాపురం అని. అయ్యో మనం ఒకటేనా. అప్పటి నుంచి వాళ్ళిద్దరు కలిసి సినిమాలకు వెళ్ళడం అలాగ ఉండి అతను ఆ బేటా తీసుకొచ్చి ఇచ్చేవాడు అన్నమాట. అప్పుడు ఎంత, ₹2 ఎంతో బేటా అనుకుంటాను డ్రైవర్కి. వాళ్ళ లలిత శివజ్యోతి కంపెనీలో బేటా తీసుకొని నేను బిడ్డని కానీ ఇంట్లో ఉన్నాను, ఆకలి, డబ్బులు లేవు, నేను వర్క్కి వెళ్ళలేను. అటువంటి పరిస్థితుల్లో వచ్చి ₹1 ఇచ్చేవాడు అతను. ₹10 తను పెట్టుకొని మిగతా డబ్బులు ఇచ్చేవాడు అనమాట. ఇస్తే మా ఆయన వెళ్ళి ఆ బియ్యం, పప్పులు, ఉప్పులు అన్నీ తెచ్చి అప్పుడు వండుకునేవాళ్ళు. ఆ దాంట్లోనే అప్పుడు మాంసం ఎంత, ₹2 కిలో, ఒక పావు కిలో మాంసం తెచ్చుకొని, కైమా తెచ్చుకొని అలాగా తిన్నాం. అలా ఎన్ని రోజులు అతను చూశాడు మా ఆయన ఫ్రెండ్ జోసఫ్. ఎంత పెద్ద విషయం అమ్మా. మరి ఆయన తర్వాత అంటే మళ్ళీ మీరు తిరిగి ఆయన చూసుకోవాల్సిన పరిస్థితి చాలా సార్లు వాళ్ళు. తర్వాత ఇక్కడ ఆవిడేమో దీంట్లో పనిచేసేది, కళ్యాణి హాస్పిటల్లో వర్క్ చేసేవారు ఆవిడ నర్సుగాను. తర్వాత పిల్లలు తీసుకొని వాళ్ళు రామచంద్రపురం వెళ్ళిపోయారు, మొత్తం ఫ్యామిలీ చెన్నై నుంచి షిఫ్ట్ అయ్యి. ఆ తర్వాత ఆయన పోయిన తర్వాత ఎప్పుడైనా ఆవిడ, మేము వెళ్ళినప్పుడు మాత్రం రామచంద్రపురం వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళ ఇంట్లో ఉండే వచ్చేవాళ్ళం అందరం. కానీ చాలా ఆశ్చర్యం ఏంటంటే అమ్మా, మీరు అంత సినిమాలు ఉండి కూడా చేతిలో పెద్దబాబు పుట్టినప్పుడు అప్పటికి సినిమాలు ఎక్కువ ఎక్కువ లేవు కాబట్టి మీకు ఆర్థిక ఇబ్బందులు. అవును. తర్వాత ఏం లేవుగా ఇబ్బందులు? ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు లేవనుక మేము పడిన కష్టాలు ఎవరు పడి ఉంటారు అసలు. ఉదాహరణకి ఆయన అంటే ఆర్థికంగానే, ఎందుకంటే ఇంట్లో వాళ్ళని అడగకూడదు, మా కాళ్ళ మీద మేము నిలబడాలి, మేము బతకాలి, మాకు ఇదే. దాంతో మరి ఎక్కడ ఏవిఎం స్టూడియో, ఎక్కడ అమ్యూజికర్, ఎలా వెళ్తారు? 10 పైసలు బస్సు టికెట్ లేదు మా దగ్గర. ఆయన నేను కబుర్లు చెప్పుకుంటూ జాలీగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం, అంతంత దూరాలు నడుచుకొని. ఎన్ని కిలోమీటర్లు బాబు. మరి అలాగా లైఫ్ చాలా చేసాం, చాలా కష్టాలు పడ్డాం. కష్టాలు అంటే అసలు అంతా ఇంత కష్టాలు కాదు మేము పడిన కష్టాలు, నేను మా ఆయన ఇద్దరం. అప్పుడు ఈ పరిషత్తులకి ప్రైజులు, వెండి కప్పులు ఇచ్చేవాళ్ళు. ఆ కప్పులు అమ్మేసుకొని, మెళ్ళో సూత్రాలు అమ్మేసుకొని పడ్డాం. నానా అంత కష్టాలు పడలేదు మేము. ఏ రోజు కుంగిపోలేదు అయితే? లేదు, ఎప్పుడు బాధపడలేదు. కానీ ఏదో వర్క్ వస్తుంది, చేసుకుంటున్నాం, దాంతోనే గడుస్తుంది. వచ్చినప్పుడు కాసేపు అలా కూర్చొని సరేలే రేపు ఏదో జరుగుతుందిలే అని అనుకోవడం, అంతే. కానీ దాదాపు భారం, బాధ్యత అంతా మీ మీదే పడింది కదా? నా మీదే పడింది. అది కూడా అంటే ఒక విధంగా చూస్తే ఆయన ఇల్లు చూసుకున్నారు, అంటే కొంతవరకు పిల్లల్ని చూసుకోవడం మీరు లేనప్పుడు అది. కానీ పిల్లల్ని చదివించి తీర్చిదిద్ది వాళ్ళ పిల్లలు ఇంకా బాగుండేలా చూసారంటే అది మీరు చాలా గొప్ప విషయం కదమ్మా. సో అయితే మరి తర్వాత మళ్ళీ ఫ్యామిలీస్ని ఎప్పుడు కలిసారు ఫస్ట్ మీరు పిల్లలు పుట్టేశాక? అప్పుడే మా పెద్దబాబు కడుపున పడిన తర్వాతే మా వాళ్ళు తీసుకొని వెళ్ళి, డెలివరీ మా ఇంట్లోనే జరిగింది. మా పెద్దబాబు డెలివరీ మా ఇంట్లోనే జరిగింది, పుట్టింట్లోనే జరిగింది. ఏమిటో మానవ సంబంధాలు, జీవితం ఇవన్నీ చూస్తే అంటే అర్థం కాదమ్మా అవి. మీరు చూసిన జీవితంలో ఏం అర్థం చేసుకున్నారు చెప్పండి అమ్మా. ఏంటి లైఫ్ అర్థం ఏంటి, మీనింగ్ ఏమిటంటే? ఏదో వచ్చాము, జరిగింది, అలాగ ఇన్ని సంవత్సరాలు గడిపేసాము, ఇంకా ఈ ఆఖరి క్షణాల్లో అందరూ హ్యాపీగానే ఉన్నాం కదా అని అనుకుంటాను అంతే. ఇప్పుడు దేవుడు దయ వల్ల ఇంతవరకు హ్యాపీగా మనం నడిపించాడు. ఇంతకన్నా లేని వాళ్ళు, మనకన్నా హీనమైన స్థితిలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికన్నా మనం బెటర్గానే ఉన్నాం అనుకుంటాను నేను ఇప్పుడు. కానీ పోలికి వచ్చినప్పుడు అలా రాదు కదా. మనతో పాటు ఇతర సినిమా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో, మనం వాళ్ళ ఇండస్ట్రీకి ఒకసారి వచ్చాం, వాళ్ళు చూడు ఎంత కట్టేసుకుని ఎంత ఎదిగిపోయారు, పెద్ద పెద్ద రోల్స్ చేస్తున్నారు. నాకు రాలేదనే పోలికే వస్తుంది చాలా మందికి. అవును, మీకు రాలేదు. నాకు అది రాదు, అస్సలు రాదు. అంటే మీ సంస్కారం, మీ ఆత్మవిశ్వాసం, భగవంతుడి యందు మీకుండే విశ్వాసమే కదమ్మా. లేకపోతే అంతగా మీరు అన్నట్టు నిజంగా పుస్తలమ్ముకుని వెండి కప్పులు గెలుచుకున్న, కష్టంగా అపురూపంగా సంపాదించుకున్నవన్నీ అమ్మేసుకుని ఇంట్లో ఉండడం అంటే చాలా. ఇప్పుడు చెన్నైలో ఇల్లు ఉందమ్మా? ఇల్లు ఉంది. నేను ఇల్లు కట్టేటప్పుడే మా అబ్బాయికి చెప్పాను, ఊరే నాకు షోకేస్ కట్టాలని.
మొత్తం షీల్డ్ అన్నీ అలాగుంటాయి. ఇంటికి వెళ్ళగానే ముందు ఒకసారి అలా చూసుకుంటారు సినిమాల్లో వచ్చిన షీల్డ్ అన్నీ. మీకు బెస్ట్ కొడుకు ఎవరు చెప్పండి సినిమాల్లో? అందరూ కొడుకులే, ఎవరో అని చెప్పలేము మనం. అందరూ బాగుంటారు, ప్రతి ఒక్కళ్ళు బాగుంటారు అమ్మాయ. అది వీళ్ళు బాగున్నారు బాగోలేరని కాదు, అందరూ కూడా తమిళ్ కానీ తెలుగు కానీ. ఒకసారి లెక్క పెడదామా. రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, మన సత్యరాజ్ గారు, విజయకాంత్. అన్యాయంగా వెళ్ళిపోయారమ్మా ఆయన. అవును, నాకు విజయకాంత్ గారు ఫస్ట్ షూటింగ్ అయిన తర్వాత అందరికీ బట్టలు పెడతారు అనేది ఆయన షూటింగ్లోనే చూశాను నేను. విజయకాంత్ గారు పెడతారా? అవును. ఆహా, ఎలా అమ్మా? టాప్ టు బాటం మొత్తం యూనిట్ అందరికీ బట్టలు పెడతాడు ఆయన షూటింగ్ లాస్ట్ డేని. అప్పుడే తెలిసి నాకు, ఓహో ఇలా ఇస్తారన్నమాట. సో అలా మీకు చీర పెట్టారా? ఇలా అలాగే లేని వాళ్ళకి అందరికీ కూడా కుట్టు మిషన్లు, ఈ సైకిళ్ళు, ఇవన్నీ చాలా హెల్ప్ చేసేవాడు. చూడండి ఎంత మహానుభావుడు ఆయన. ఎందుకమ్మా అంత తొందరగా వెళ్ళిపోవాలి? మరి ఆయన పార్టీ పెట్టారు. పుట్టినరోజు చాక్లెట్ మిఠాయి తీసుకొచ్చి లడ్డు ఇస్తున్నారు ఎవరో ప్రొడక్షన్ బాయ్స్. ఏంటి విశేషం అంటే, కెప్టెన్ పొరందనాళమ్మా అన్నారు. ఏంటంటే అదే విజయకాంత్ గారి పుట్టినరోజమ్మా ఈరోజు, మేము ఇలాగ ఉన్నామంటే ఆయనే కదమ్మా మాకు ఇగో ఈ పోర్డు ఇవన్నీ ఇచ్చారు, ఈ బళ్ళు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు, ఈ వ్యాన్లు ఇవన్నీ, మరి మేము ఉన్నామంటే ఆయనే కదా మా కారణం అని అన్నాడు. అలాంటి హెల్ప్లు ఆయన చాలా చేశారు. తెలుగులో ఎవరమ్మా మీకు బాగా ఇష్టమైన కొడుకు? అందరూ ఇష్టమే, ఎవరు ఒకళ్ళు ఇష్టం ఒకళ్ళని ఎవరని మనం చెప్పగలము. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఆర్టిస్టు నాకు ఇష్టమే. ఎవరని వీళ్ళు ఎక్కువ ఇష్టమా వీళ్ళు కాదా అని నేను చెప్పలేను. అదే చెప్తున్నాను, నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఎక్కువ క్లోజ్గాను ఉండను, అలాగని దూరంగాను ఉండను. నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను. కానీ మీ చుట్టూ ప్రపంచంలో చాలా చూసుంటారు కదా మీరు. మీరు తొణకకుండా ఇలా ముందరికి తల ఉంచుకుని తల దించుకుని వెళ్ళిపోయినా కూడా చుట్టూ ఉండే ప్రపంచం చాలా రకాల కథలు, చాలా రకాల ఉదంతాలు జరిగిపోతూ ఉంటాయి. అప్పుడు మీరు స్పందించేవారా? కోపం వచ్చేదా? మీకు బాధ వచ్చేదా? అంటే ఫలానా వాళ్ళు సావిత్రి గారి గురించి మాట్లాడతారు, చాలామంది హీరోయిన్ల జీవితాలు, జిక్కీ గారి జీవితం మాట్లాడతారు, కానీ మాట్లాడినప్పుడు మనం ఏం చేయలేం కదా. మనం మాట్లాడలేం, మనం తిరిగి మాట్లాడలేం, మాట్లాడకూడదు కూడా. నోరు మూసుకొని ఊరుకున్నంత ఉత్తమం లేదనుకుంటాను నేను. ఎందుకంటే దానివల్ల ఇంకా లేనిపోయిన తలకాయ నొప్పులు. అనవసరంగా ఎందుకు మాట్లాడతారు, అనవసరంగా ఎందుకు వీళ్ళందరూ ఇలాగ లేని అన్నీ బయటకు లాగుతారని బాధపడతాను. నాలో నేనే బాధపడతాను తప్ప అది ఇంకొకరితో పంచుకోను నేను ఎప్పుడున్నా. ఎందుకు వీళ్ళకి అయిపోయింది జరిగిపోయిన దాని గురించి వీళ్ళు మళ్ళీ తవ్వుకుంటారు ఎందుకు అనుకుంటాను తప్ప నేను ఇంకెవరితోటి దాని గురించి డిస్కస్ చేయను అసలు నేను. ఇప్పుడు మీరు అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఎలా హ్యాండిల్ చేసేవారమ్మా మీరు? వేరే ఊరికి వెళ్ళినప్పుడు షూటింగ్స్కి అలా ఉండేవి కదా, చాలా సందర్భాలు ఉండుంటాయి కదా. మరి పిల్లలు ఇంట్లో మీ వారు ఆయన ఎక్కడ ఒప్పుకొని పంపించేవారు? అంటే చాలా చోట్ల పెళ్ళైన వాళ్ళకి ఈ ఫెసిలిటీ ఉండదు. అంటే ఇంట్లో భర్తలు చెప్పలేం కదమ్మా, కొంతమంది వద్దు అక్కర్లేదు అనొచ్చు, కానీ ఆయన గొప్ప మనసు అయింది. మిలిటరీ అయినా కూడా మా ఆయన ఇదిగానే ఉండేవాడు, హ్యాపీగానే అవుట్డోర్లో వెళ్ళి వచ్చేసింది. కాకపోతే నాకు వచ్చిన కంపెనీలు అన్నీ మంచి మంచి కంపెనీలు, విశ్వనాథ్ గారి కంపెనీ కానీ, జంధ్యాల గారు కానీ, ఇలాంటి కంపెనీల వల్ల ఏమవుతుందంటే ఒక డిసిప్లిన్ ఉంటుంది. అవుట్డోర్ వెళ్ళినా కూడా వర్క్ చేసుకున్నామా, వచ్చామా, మళ్ళీ రూమ్లోకి వెళ్ళామా, అంతవరకే. వర్క్ అయిపోయిందా హ్యాపీగా ఇంటికి పంపించేసేయడం. ఇది మరి స్త్రీలకి సురక్షితమైన ప్లేస్ కాదంటారు ఇండస్ట్రీ, మీరు ఒప్పుకుంటారు అలా? ఏమోనమ్మా, నాకు అంత దూరం నేను ఆలోచించలేదు ఎప్పుడు. ఆలోచన కూడా రాదు నాకు, ఎందుకంటే చెప్పాను కదా, ఒక చిన్న జీవితం అక్కడ అలా గిరిగీసుకొని ఆ గిరిలోనే నేను ఉన్నాను తప్ప అది దాటి ఎప్పుడు బయటికి వెళ్ళను. ఒక్కటి మాత్రం నేను చెప్తానమ్మా, ఏదైనా కూడా మన ఇష్టం లేనిదే ఎవడు మనల్ని ఏం చేయడు. ప్రపంచంలో అంతే, అది మన ఇష్టం లేనిదే ఎవడు మన దరిదాపులకు రాడు. ఇప్పుడు వాడు అలా వచ్చినాడు, మనం కళ్ళు ఎరచేసి అలా చూసిన వాడు అక్కడే ఉంటాడు, ఒక అడుగు ముందుకు రాడెవడోను. ఒకవేళ మన మీద ఇష్టం లేదనుకోండి, వాడి సర్కిల్లోనే మనల్ని వేరు పెడతాడు తప్ప ఇండస్ట్రీ మొత్తం చెప్పలేడు కదా. అవును, ఇండస్ట్రీ మొత్తం పబ్లిసిటీ చేసి ఈవిడ అలాగే ఇలాగని చెప్పుకోలేడు కదా. కరెక్ట్. వాడి పరిధిలోనే వాడు మనకి వేషాలు ఇవ్వడం, అంతవరకే.
అంతే తప్ప ఎవరు మనల్ని ఏం బట్ వాడి పరిధిలో వేషాలు ఇవ్వడానికి కూడా ఒక విధమైన హింసే అమ్మా అది. ఎందుకంటే ఎవరో నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నీకు ఇవ్వని వేషాలు అంటే అది తప్పే కదమ్మా. తప్పే ఏమైనా ఇంకంతే, అంతటితో ఆపేయడం ఇంకంతే, దాని గురించి ఆలోచించకూడదు ఇంకా. ఇప్పుడు ఎవరైనా కూడా మన ఇష్టం లేనిదే ఎవరు మన దరిదాపులకు రారు. అది మాత్రం నాకు బాగా అనుభవం. చూసి ఇలా కళ్ళు ఎరచేస్తే అక్కడే ఆగుతాడు వాడు, ఎందుకు ముందుకు వస్తాడు అంతే. దాన్ని తప్ప మనం ఏం చేయలేము. ఎవరు మనల్ని వేలు పెట్టి చూపించేంత పరిస్థితి మనం తెచ్చుకోం కదా. చాలా జీవితం చూస్తారమ్మా మీరు. అంటే అఫ్ కోర్స్ మీ వయసుకి తగ్గట్టే మీరు చూశారు, అయినప్పటికీ చాలా లోతుగా జీవితం సారం అర్థం చేసేసుకున్నారు మీరు. అయితే ఇప్పుడు వెబ్ సిరీస్లు, టీవీ సీరియల్స్ అన్నీ చేస్తారు కదమ్మా మీరు. ఏంటి మీకు బాగా హ్యాపీనెస్ ఇచ్చే విషయం ఏంటి? జాబ్ సాటిస్ఫాక్షన్. మంచి క్యారెక్టర్ వేసాము. అవును, జనంలోకి రోజు వెళుతుంది క్యారెక్టరు. మా పేర్లు అసలు పేర్లు మర్చిపోయి క్యారెక్టర్ పేర్లతో పిలవడం, అలాగా జనం మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, మంచి మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి. మరి అంకుల్ అమ్మా లేరు, ఆయన పోయి 97లోనే పోయారు ఆయన. అయ్యో, మీరు ఒంటరి అయిపోయారు తర్వాత. పిల్లలతోటే కదా? పిల్లలే నా జీవితం, నా మనవలు నా మనవరాళ్ళు వాళ్ళతోటి జరిగిపోతుంది. 97 అంటే చాలా ఏళ్ల క్రితం అమ్మా. 25, 26 ఏళ్ళు, 27 ఏళ్ల క్రితం. మరి అప్పటి నుంచి మీరు ఎప్పుడు ఆయన జ్ఞాపకాలా మీకు ఉంటాయి? జ్ఞాపకాలు అంటే ఎందుకంటే 15వ ఏట ఆయనతో ప్రయాణం మొదలు పెట్టారు. ఎలా చనిపోయారమ్మా? ఇది షుగరు చనిపోయారు. చాలా బాధాకరం, కష్టం మీకు. తర్వాత ఎలా మిమ్మల్ని మీరు సంభాళించుకుని ఇంకా జీవితంలో కొత్త? మీరు నమ్మరు, ఆయన చనిపోయిన 5వ రోజున నేను ఇక్కడ షూటింగ్కి వచ్చాను హైదరాబాద్కి. వర్క్ ఇది చేయలేం కదా మోహన్ బాబు గారి సినిమాకి. 5వ రోజున వర్కే కదా, వర్క్ సఫర్ చేయలేం మనం. మనకు బాధ ఉందని చెప్పి వర్క్ సఫర్ చేయలేం కదా. అవతల ఇంతమంది కాంబినేషన్. 5వ రోజునే వస్తే గబుక్కుని మా తమ్ముడు వైఫ్ బయలుదేరే రోజున అలా వెళ్ళకూడదని ఇంటికి తీసుకొని వెళ్ళి ఒక చీర పెట్టి అప్పుడు పంపించింది. వాళ్ళు దేని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, ఏదో జరిగిపోతుంది. కష్టం వచ్చిందా కాసేపు అలా కూర్చొని కళ్ళు మూసుకొని కాసేపు ప్రేయర్ చేసుకుంటాను. నేను ఫస్ట్ చేసుకునేది ప్రొడ్యూసర్లు అందరూ బాగుండాలి అనుకుంటాను నేను. ఎందుకంటే ప్రొడ్యూసర్ లేదే మనం లేము. సో డెఫినెట్గా మంచి ప్రతి ప్రొడ్యూసరు హ్యాపీగా ఉండాలి, అతని కింద ఇన్ని కుటుంబాలు బతుకుతున్నాయి కదా అని అనుకుంటాను నేను. అందుకని ప్రొడ్యూసర్ చల్లగా ఉండాలని కోరుకుంటాను నేను ఎప్పుడు. ఇంకా మీరు మరి ఇన్ని క్యారెక్టర్ వేసేసారు కాబట్టి వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా చూసేశారు, మెమెంటోలో అవార్డులు చూసేశారు, కావాల్సిన వాట్ ఎవర్ డబ్బులు అవి చూసేశారు. ఇప్పుడు మీరు ఎంచుకోండి, మీ క్యారెక్టర్ మీరు రాసుకోండి అంటే ఎవరి పాత్ర వేస్తారు? ఎలాంటి పాత్ర వేయదలుచుకున్నారు? ఎలాంటి పాత్ర అంటే దాన్ని ఉదాహరణకి నేను చెప్తాను, అమ్మని ఎలా చూడాలనిపిస్తుందో. మిమ్మల్ని మంచి ఒక కలెక్టర్, ఒక డడడన్ మెట్టు దిగుతూ ఫాస్ట్గా వచ్చి కాటన్ చీర కట్టుకుని హైనెక్ బ్లౌజ్ వేసేసుకుని అలాంటి క్యారెక్టర్లో అమ్మని చూడాలి నాకు. అది మీ ఆలోచన. ఏ క్యారెక్టర్ అంటే నా ఆలోచన. మీ ఆలోచన చెప్పండి. బాగా ఓల్డ్ క్యారెక్టర్, బాగా ముసీలుది అయిపోయి వణుకుతూ వచ్చి అలాంటి ఒక క్యారెక్టర్ ఆ గెటప్లో ఎలా ఉంటారని నేను ఆలోచిస్తున్నాను. అది మన ఇద్దరికి డిఫరెన్స్ చూడండి మరి. అదే కానీ మీకు అలాంటి క్యారెక్టర్ కష్టం అమ్మా. మీరు ఎందుకంటే ఎప్పుడు యంగ్, ఎవర్ గ్రీన్, డైనమిక్గా కనిపిస్తారు. మీ వయసుకి మీకు అసలు సంబంధం లేదు, అలా ఉన్నారు మీరు. కాబట్టి ఆ క్యారెక్టర్ అఫ్కోర్స్ నటిస్తారులేండి, కానీ చెప్తున్నాను. కానీ మీరు మంచి డైనమిక్ రోల్స్లో ఇంత ఇండిపెండెంట్ అమ్మా. ఫస్ట్ థింగ్ ఈ తరం నేర్చుకోవాల్సింది మిమ్మల్ని చూసి, మీరు ఆ తరానికి సంబంధించి కూడా ఎంత ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకున్న డెసిషన్కి కట్టుబడి ఉన్నారు. పారిపోలేదు కదా, కష్టం రాగానే అమ్మో పిచ్చి పని చేశానే ఎందుకు వచ్చాను దేవుడు అని వెళ్ళిపోలేదు. ఎంత కష్టం వచ్చినా అక్కడే నిలబడి పోరాడారు, అత్యాసలకు పెట్టుకోలేదు. ఎన్ని విషయాలు నేను నేర్చుకోవాల్సినవి మీ లైఫ్ నుంచి. అండ్ ఎప్పుడు ఏది మరీ టూ మచ్గా డీప్గా వెళ్ళిపోయి చేయలేదు. సరే, ఒక జీవితాన్ని నమ్ముకున్నారు, దాన్నే మీ లైఫ్గా మార్చుకొని మీరు ఇప్పుడు అదే భక్తిలో ఉన్నారు మీరు. సో ఎంత గొప్ప విషయం అమ్మ. మీ వంటకాలు చాలా బాగుంటాయి, చూశాను. ఎవరు నేర్పించారు మీకు వంట? ఎవరు నేర్పించలేదు, నేను ఇంట్లో చేసుకోవడమే. మీ బెస్ట్ రెసిపీ ఏంటి చెప్పండి? నేనేం చూశానంటే పప్పు చూశాను ఆ మధ్య, ఇంకేంటి పులిహోర ఒకటి లాంటిది ఒకటి పెట్టారు. అది
చాలా బాగుంటుందండి ఓయ్ అని గలగలా మాట్లాడుతూ ఇలా చేయండి అలా చేయండి అని. జనాలకు అదొకటి నచ్చింది. అంటే న్యాచురల్గా మామూలుగా మన ఇంట్లో చేసుకున్నట్టే చేస్తారండి మీరు గబగబాను. ఇవన్నీ ఉన్నాయి అన్ని పెట్టండి ఇన్ని పెట్టండి ఈ కొలతలు అవి ఉండవు అని అంటుంటారు. సోదు ఉండదు అసలు. ఆ. అంటే మామూలుగా ఏదో ఎక్కువసేపు చూపిస్తారు దాని గురించి చెప్పి చెప్పి, అలా కాకుండా చూసి వెంటనే ఆకట్టుకుంటుంది. ఆ కూర ఫుల్ వండి ఇదిగో చూసారా ఎంత బాగుందో అని, అది కమ్మగా ఉడికి రెడీగా ఉందని. అయితే అమ్మ ఇంటికి వెళ్దాం ఒకరోజు భోజనానికి. మనం తప్పకుండా వచ్చేస్తాం. నా ఇంటికి కాదు నా రూమ్కి. మీరు ఇల్లంటే మళ్ళీ చెన్నై. ఇప్పుడు ఇక్కడే ఉన్నారమ్మా హైదరాబాద్లో? అంటే ఇవాళ పొద్దున్నే వచ్చాను ఊరి నుంచి. ఓకే. వచ్చి చెన్నై గ్యాప్ ఉంటే చెన్నై వెళ్ళిపోతాను. ఇక్కడ ఉండను నేను. షూటింగ్ లేకపోతే చెన్నై వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎన్ని రోజులు వర్క్ ఉంటుంది మీకు పర్ మంత్? ఉంటుంది, షూటింగ్స్ ఉన్నాయి కదా. అందులో ఈ మధ్య ఎక్కువ ట్రావెల్ చేయలేకపోతున్నాను నేను. అందువల్ల షూటింగ్ ఒక 4-5 రోజులు గ్యాప్ ఉన్నా కూడా నేను వెళ్ళటం లేదు. పిల్లలు కూడా పెద్ద పిల్లలు అయిపోయారు, ఎవరి జాబులు వాళ్ళు పరుగులు పెడుతున్నారు. పొద్దుట్లు ఏం చేస్తారమ్మా పిల్లలు ఇప్పుడు? వర్క్ చేసుకుంటున్నారు అందరూ. మా పెద్ద మనవడు షిప్లో ఇంజనీరు ఒకడు, ఇంకొక మనవడు చెన్నైలోనే వాడు ఇంజనీరు. నా మనవరాలు టీచరు, తను ఫ్రెంచ్ టీచరు, సింగపూర్లో ఉంటుంది. ఇంకొక అమ్మాయి పోర్ట్ కంపెనీలో వర్క్ చేస్తుంది. ఇప్పుడు చిన్నది ఎగ్జామ్, ఇవాళ ఎగ్జామ్ రాస్తుంది. దానికి జాబ్ కూడా వచ్చేసింది ఆల్రెడీ. అందరూ ఆ ఘనత అంతా జానకమ్మదే. ఏముంది, దేవుడు ఉన్నాడు వెనకాల. ఎంతమంది పిల్లల్ని సెటిల్ చేశారమ్మా, మాట్లాడారు చెప్పండి. అంటే మీలోని స్త్రీత్వం ఎక్కడా కోల్పోకుండా మీరు ఒక పురుషుడిలాగా నడిపించారు ఇంటిని. అంటే మనం మామూలుగా అదే కదా చెప్తారు మనకి చుట్టూ, కానీ ఎక్కడా మీరు పొందిగ్గానే ఉన్నారు. ఎక్కడా డామ్ డూమ్ డిష్ అని అవేమి ఎక్కువ సాధికారతలు ఏమి చాటుకోకుండా చాలా మామూలుగా. ఇప్పుడు ఎక్కడన్నా నేను బజార్లో కనపడినా ఎవరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. భుజానం సంచి తగిలించుకొని ఆ మధురానగర్ అంతా తిరిగేస్తూ ఉంటాను. కూరగాయలు కొనుక్కుంటూ ఆ షాప్కి వెళ్ళి, లేకపోతే ఇక్కడికి వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి, ఆ మార్కెట్, ఆ మెయిన్ రోడ్లో మార్కెట్కి వెళ్ళి తిరిగేస్తూనే ఉంటాను. అందరూ గుర్తుపట్టి బాగా ఫోటోలు తీసుకుంటూ ఉంటారే? లేదు, అడగరు. అడిగితే ఇప్పుడు మార్కెట్ కదండి అంటే సరే అమ్మ అని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మామూలుగా చాలా మామూలుగా తిరిగేస్తుంటాను నేను. అయితే మీకు ఎన్ని చీరలు ఉంటాయమ్మా మొత్తం? మీకు చీరలు పిచ్చుందా? పిచ్చి లేదు, ఇష్టం వరకు ఉంటే చాలంతే. ఇప్పుడు దీనికి వచ్చి ఈ సీరియల్స్కి కొనాల్సిన చీరలు చూస్తే ఉన్నాయి. మీరే కొనుక్కోవాలా? లేదు, సినిమాలు అయితే వాళ్ళు కొంటారు, సీరియల్ వరకు మనమే కొనుక్కోవాలి చీరలు. అవి ఉన్నాయి ఒక 4-5 బ్యాగులు, పెద్ద పెద్ద బ్యాగులకి చీరలు. ఎంత నల్లి ఇవేనా? ఎక్కువ నేను చెన్నైలోనే కొంటాను. రంగాచారి, తులసి సిల్క్స్, ఇంకా ఉన్నాయి అవే కదా షాపులు. పాండి బజార్ నిండా బోల్డ్ షాపులు. ఇప్పుడు అన్ని రకరకాల వెరైటీలు వచ్చాయి చీరలు. సో అయితే అలా హ్యాపీగా జానకమ్మ మనవల సంతోషాన్ని చూస్తూ మీరు ఒంటరిగా ఉంటారా అయితే ఇంట్లో? అమ్మా మీరే మిమ్మల్ని చూసుకుంటారా? మరి మధ్యలో దగ్గో జలుబో ఏమన్నా వస్తే? దేవుడు ఉన్నాడు, అంతేనా? అంతే. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే చెన్నై వెళ్ళిపోతాను. ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏదైనా దగ్గు జలుబు లాంటిది అయితే పక్కన ఆయన గాంధీ గారు అని ఉన్నారు డాక్టర్ గారు, ఆయన మెడిసిన్ ఇస్తే తొందరగా తగ్గిపోతుంది. ఆయన మీద కూడా నాకు ఎక్కువ నమ్మకం. ఒక డోసు ఇవ్వగానే వెంటనే నార్మల్కి వచ్చేస్తుంది. ఇంకా మించి ఏదన్నా టెస్ట్లు గిస్ట్లు అంటే చెన్నై వెళ్ళిపోతాను. అస్సలు ఇక్కడ షూటింగ్ లేనప్పుడు కాలక్షేపం ఇంట్లోనే నాకు అదే కాలక్షేపం. టీవీ చూసుకుంటూ, లేదు టీవీ కూడా పగలు పెట్టుకొని ఏదో సాయంత్రం కాసేపు పెట్టుకుంటాను. అది సర్దుకోవడం, ఈ బట్టలు తీసుకుని మళ్ళీ మడతలు పెట్టుకోవడం, మళ్ళీ వేసుకోవడం, ఇవే చేస్తుంటాను. ఇంట్లో ఉన్న ఒక్క రూమ్నే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాను. మీరు సర్దుకోవడం రెండు అంతే కదా? ఇంట్లోనే అక్కడ ఆ రూమ్లోనే సర్దుతూ ఉంటాను. ఇవాళ పొద్దున్న వచ్చాను, రూమ్ అంతా సర్దాలే అని పడేశాను. ఇప్పుడు చూస్తే పిచ్చిగా ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు పొద్దున్న షూటింగ్ అన్నీ తీసి పెట్టుకొని మిగతా సర్దుకోవాలి. చాలా బాగుందమ్మా. అసలు ఒక పోలిక ఏంటంటే అంజలిదేవి గారు హార్మోనిస్ట్, ఒక ఆయన హార్మోనియం వాయించే ఆదినారాయణరావు గారిని అప్పుడు ఆయన ఇష్టపడి చేసుకున్నారు. మీరు అలా మీ వారిని ఇష్టపడి చేసుకుని ఆ జీవితాన్ని అలా కొనసాగించి దాదాపు ఇప్పుడు చూసే వాళ్ళందరూ ఇన్స్పైర్ అవుతారు, ఇష్టపడిన వాళ్ళే చేసుకోవాలి లైఫ్లో అని. అది కాబట్టి చాలా గ్రేట్ లైఫ్ అమ్మా మీది. చేసుకుని ఉండాలి, అది మెయిన్. అది కష్టాలు పడినా కూడా, దెబ్బలాడుకున్నా, కష్టాలు పడినా, ఏం పడినా కూడా చివరి వరకు ఉండాలి. అదే లైఫ్. పిల్లల కోసమనో లేకపోతే వాళ్ళ కోసమనో ఇద్దరు కలిసి ఉన్నప్పుడే
ఆ లైఫ్ ఆనందంగా ఉంటుంది తప్ప ఒకరోజు కాకపోయినా ఇంకో రోజైనా హ్యాపీగా ఉంటారు కదా. అలా కాకుండా నీ మటు నువ్వు వెళ్ళిపో, నా మటు నేను వెళ్ళిపోతా, ఇంకా లైఫ్ ఉండదు ఇంకా. అవును. అలా పురపచ్చాలు వచ్చాయమ్మా మీ మధ్య, మీ ఇద్దరి మధ్య? వస్తూ ఉంటాయి, భార్యాభర్తలు అన్న తర్వాత రాకుండా ఎలా ఉంటాయి. అది పెద్ద ఏముండవు, చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, మళ్ళీ మామూలే అంతే. ఏదో చిన్న చిలిపి తగాదాలాంటి ఏదో వస్తూ ఉంటాయి. ఆయన అరిస్తే నేను అరుస్తాను, నేను అరిస్తే ఆయన అరుస్తాడు, అంతే. మళ్ళీ సాయంత్రం మళ్ళీ మామూలు, మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ పెట్టు అన్నం తిను అది తిని, అంతే. మరియు ఓహోనే పెద్ద గొడవలు ఎప్పుడూ రాలేదు మా మధ్య. చాలా వెరీ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ అమ్మ మీది. అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో చూసాం, కానీ ఇలా డైరెక్ట్గా కలిసి మాట్లాడితేనే అసలు ఏమిటో అర్థమవుతుంది. ఏంటి జానకమ్మ ఇంత క్వైట్గా ఉంటారు ఎప్పుడు అని. ఎక్కువ ఏమీ మిమ్మల్ని కాంట్రవర్సీస్లో చూడలేదు, వివాదాల్లో ఇరుక్కోరు ఎప్పుడు, మీ పాటికి మీరు ఉంటారు అంతే. అంతే. మళ్ళీ అంటూ జన్మ ఉంటే మీరు మిలిటరీ వాళ్ళనే చేసుకుంటారా, సినిమాల్లోనే నటిస్తారా, జానకమ్మగానే పుడతారా? ఏమో మనం ఏం చెప్తామమ్మా, మీ కోరిక ఏమో నాకు అసలు కోరిక. 7 జన్మలు అంటారు కదమ్మా, మీ వారిని మళ్ళీ మీరు పెళ్లి చేసుకుంటారా? ఇది సూటిగా చెప్పండి. కానీ ఒకటి అది మాత్రం నిజం, ఆయన ఎప్పుడూ కూడా భర్త అనేవాడు ఎంత ప్రేమించేవాడో ఆ ప్రేమను పొందిన వాళ్ళకే తెలుసు డెఫినెట్గా. అది మాత్రం నిజం. మా ఆయన నన్ను చాలా ప్రేమగా చూసేవాడు. అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్? అంటే రాగానే మీకు అలా అని కాదు, ప్రేమ అనేది దాన్ని ఎలాగా చెప్పాలి అనేది తెలీదు. చాలా ప్రేమగా, అది వర్ణించలేనంత ప్రేమ, అది చెప్పగలం అంటే అనిపించిన దాన్ని. కాబట్టి అబార్షన్ అయ్యి మంచం మీద ఉన్నాను, వచ్చి ఇలాగా బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ ఆ మంచం మీదకి వెళ్ళేటప్పటికి బాత్రూమ్ నుంచి మంచం వరకు బ్లీడింగ్ 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 బ్లీడింగ్. మీకు మొత్తం తుడిచి క్లీన్ చేసి నన్ను తీసుకొని వెళ్ళి శుభ్రంగా అంతా కడిగి మళ్ళీ అన్నీ శుభ్రంగా బట్టలు మార్చి ఆ రూమ్ అంతా క్లీన్ చేసి, ఏ మగాడు ఎవడ చేస్తాడు అలా? అవన్నీ మరి కళ్ళతో చూసినప్పుడు మనకి ఏమనిపిస్తూ ఉంటుంది కదా, అవన్నీ చేసేవాడు. ఇప్పటికీ పడుకుంటే చనిపోయినా కూడా నాకు అది కళా నిజమా అని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా బద్దకించి అలా పడుకుంటే చెళ్ళుని పాదం మీద ఇలా కొడతాడు, ఏ షూటింగ్ ఉందే ఇంకా పడుకున్నావేంటి అంటాడు. ఆ వాయిస్ నాకు వినిపిస్తూ ఉంటుంది ఇప్పటికి స్టిల్. ఏంటి షూటింగ్ ఉంది ఇంకా పడుకున్నావేంటి లే అంటాడు. అప్పుడు గబుక్కుని లేదు చూస్తాను అసలు నేను ఎక్కడ ఉన్నానా అని. అలాంటివి చాలా జరుగుతుంటాయి నాకు. సిగరెట్ కాల్చేవాడు, ఎప్పుడైనా నా రూమ్లో సిగరెట్ వాసన వస్తుంటుంది ఇప్పటికి. సిగరెట్ వాసన ఎక్కడ వస్తుందబ్బా అనుకుంటాను నేను. ఓహో నువ్వు ఇక్కడే ఉన్నావు, ఇలాగే మాట్లాడతాను, ఏంటి నువ్వు ఇక్కడే ఉన్నావా నువ్వు అంటుంటాను నేను. అలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి. అవును, అలాంటివన్నీ చేసేవాడు. జీవితంలో చాలా ఇదిగా ఉండేవాడు ఆయన. మా ఆయన ఎవరికన్నా పెట్టడంలో కానీ మనకి లేకపోయినా ఇతరులకి పెట్టేవాడు. అవన్నీ చేసి ఆ గుణం ఎలా వస్తుందో మరి పెట్టేవాడు, అందరికీ పెట్టేవాడు. మనం వండుకుందాం లేవే, మనం తిందాం లేవే, పాపమే వాళ్ళు వచ్చారే అన్నం పెట్టేద్దామే అనేవాడు. వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అమ్మా. అటువంటివన్నీ చేసేవాడు ఆయన. ఇంటికి వస్తే 2-3 కప్పులు కనిపించేవి కాదు, వెండి కప్పులు. ఏమయ్యాయి అంటే, పాపమే నా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ హాస్పిటల్లో ఉంది, డెలివరీ టైము, డబ్బులు లేవన్నాడు, నిన్ను అడగడానికి నువ్వు కూడా లేవు కదా, షూటింగ్కి వెళ్ళిపోయావు కదా, అందుకని ఏం చేయాలో తోచలేదు నాకు, ఆ కప్పులు తీసి తాకట్టు పెట్టి ఇచ్చేసాను అనేవాడు. ఇలా ఇటువంటివన్నీ చేసేవాడు. అప్పుడంటే వెండి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వెండి కాదు చెక్క మొక్కలు ఇస్తున్నారు. అంతే కదా, కరెక్ట్. అమ్మా ఇంతకీ సార్ పేరు? జాన్ బాబు. వాళ్ళ వైపు చుట్టాలందరూ ఎక్కడ ఉన్నారమ్మా ఇప్పుడు? చాలామంది పోయారు, ఎవరు లేరు, వాళ్ళ మగ నాన్న ఎవరు లేరు. పెద్దాపురమే, ఆయనది పెద్దాపురమే, మా ఊరు పెద్దాపురమే, ఇద్దరిది ఒకటే ఊరు. తప్పకుండా. అయితే మీరిద్దరూ అంటే మరి మీకు పునర్జన్మ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ తప్పకుండా మళ్ళీ అంటూ ఎక్కడో మీరు సార్ కలుసుకుంటారు తప్పకుండా. ఇంత
మీరు చెప్పిన మీ ఆత్మ ఎంత నిజాయితీగా ఓపెన్గా చెప్పిందో ఖచ్చితంగా అలాగే అనిపిస్తుందమ్మా. మీరు నమ్ముకుని వచ్చినందుకు ఆయన నిభాయించారు, మీరు నిలబడ్డారు. అవును. మిమ్మల్ని మాత్రం మేము ఎప్పుడు తెర మీద అలా చూస్తూ ఉండాలి, ఇలాగే కళకళలాడుతూ ఉండాలి మీరు ఎప్పుడు. ఈసారి మేము భోజనానికి వచ్చినప్పుడు మీ రెసిపీలు అవి మరిన్ని తీసుకుని తప్పకుండా రండి. నా రూము, ఇల్లు కాదు అది, రూము వాటెవర్, మీరు ఎక్కడ ఉంటే అదే ఇల్లు, అదే 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 మీ. కాబట్టి ఈసారి మేము వస్తాం. మీ షీల్డ్స్ అన్నీ కూడా చెన్నై వచ్చినప్పుడు ఒకసారి అన్ని ఫోటోలు తీసుకుంటాం మేము జ్ఞాపకంగా. జానకమ్మ గారు, డబ్బింగ్ జానకి గారు, మీకు సాదరంగా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్.